థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ మీ హియర్ టుడే. సో ఇవాళ మేము హోప్ ఫర్ టైం ఏదైతే హోప్ ఇన్ హాస్పిటల్స్ది ఇన్ఫర్టిలిటీ యూనిట్ ఉందో దాని సక్సెస్ మీట్లో ఉన్నాము. యాక్చువల్లీ నేను ఎప్పుడైతే డాక్టర్ అవ్వాలనుకున్నానో అప్పుడు ఇదే నా ధ్యాసలో ఉంది, ఒక ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అవ్వాలి అని. అది ఈరోజు నేను ఈ ప్రోగ్రామ్ పెట్టడానికి ఒకే ఒక కారణం, అది నేను రియల్ ఫీల్డ్లో సక్సెస్ మీట్ చేసుకుందామని. సో టుడే వీఆర్ సెలబ్రేటింగ్ అ మినీ సక్సెస్. మొత్తంగా సక్సెస్ స్టెప్ బై స్టెప్ వెళ్దాం, లేకిన్ స్టార్ట్ అనేది మేము కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని ఈ ప్రోగ్రామ్ పెట్టాము. సో థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. యాక్చువల్లీ నేను ఈ ఫీల్డ్ చూస్ చేసుకోవడానికి ముందు అయితే చాలా వరకు నేను ఒక డాక్టర్ అవ్వాలనుకున్నాను. దెన్ ఎప్పుడైతే ఈ బ్రాంచ్ గురించి నాకు తెలిసిందో అప్పుడు ఈ బ్రాంచ్ నాకు ఎంతగా ఇష్టమైందంటే నేను మాటల్లో చెప్పలేను. ఒకేసారి ఒక ప్రాణానికి ప్రాణంగా ఉన్న అమ్మని తలుచుకుంటే అమ్మ మా కోసం ఎంత చేస్తారు, తను మొత్తం జీవితం మా కోసమే పెట్టేస్తారు. అసలు ఇంకా ఏం ఆలోచించరు. ఒకసారి అమ్మ అయ్యారంటే ఇంకా జీవితం పిల్లల కోసమని రాసిచ్చేసినట్టే. ప్రాపర్టీ అక్కర్లేదు తనకి, ఏం మేము తిరిగి చూసి ఏమ్మా తిన్నావా అని అడగడం అక్కర్లేదు, జీతం ఇచ్చడం అవ్వడం అక్కర్లేదు, ఎందుకు ఇక్కడ నుంచి అక్కడ ఒక వస్తువు పెట్టడం కూడా తనది అక్కర్లేదు. అయినా తను మా కోసం రెప్ప వేయకుండా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు రాత్రి వరకు మేము మేల్కొన్నంత వరకు పడుకున్నాక అంతా చూసుకునేది అమ్మ. సో నాకు కూడా చాలా అటాచ్మెంట్ మా మమ్మీతో. సో తనది ఒకటే కోరిక, తన హస్బెండ్ డాక్టర్ తగ్గట్టుగా తన పిల్లలు కూడా డాక్టర్ అవ్వాలి అనుకున్నారు. అమ్మాయిలు అయితే ఏమైంది, డాక్టర్ అవ్వాలి కదా అనేసి ఒక ధ్యేయంతో ఉన్నారు. సరే అని చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నా. అమ్మాయి అయితే ఏముంది, అవ్వాలి కానీ మరీ అంత బ్రిలియంట్ స్టూడెంట్గా చదివేదాన్ని కాదు. నాకు అర్థమయ్యేది కాదు నేను డాక్టర్ అవుతానా నిజంగా అనేసి. క్లాస్లో ఎప్పుడు 19th 20th ర్యాంక్ వచ్చేది 5th 6th క్లాస్లో. ఎలా అబ్బా డాక్టర్ అవ్వేది ఇలా అయిపోతామా అంటే, డాక్టర్ అమ్మాయి కదా నేను అయిపోతానేమోలే అనుకున్నా. కానీ ఎప్పుడైతే రియాలిటీ తెలిసిందో చదివితేనే అనేసి మళ్ళీ 10th క్లాస్లో వచ్చాక కొంచెం మూవ్ వచ్చింది ఎడ్యుకేషన్ వైజ్. ఇంకా అప్పుడు చదువుకుంటూ పోయాను. అలా ఇంటర్మీడియట్ ఫినిష్ అయింది అండ్ చాలా స్ట్రీమ్స్ ఓపెన్ అయ్యేసరికి ఒకేసారిగా లాంగ్ టర్మ్ చేసిన తర్వాత 3 స్ట్రీమ్స్ ఓపెన్ అయ్యాయి నా కోసం. ఒక స్ట్రీమ్ సైంటిస్ట్ అవ్వడానికి, ఇంకో స్ట్రీమ్ డెంటల్, ఇంకో స్ట్రీమ్ ఎంబీబీఎస్ వచ్చిందో రాదో అనేసే తరుణంలో సైంటిస్ట్ అవ్వడానికి ఎగ్జామ్ రాశాను. అది ఒక బీఎస్సీ ఎంఎస్సీ ఇంటిగ్రేటెడ్ కోర్స్. సరే అనేసి ఆ ఇంటర్వ్యూ కాల్ కూడా వచ్చింది. క్వాలిఫై అయ్యాను, మంచి మార్క్స్ వచ్చాయి, క్వాలిఫై అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళాను. అప్పటికి నాకు ఎంబీబీఎస్ తప్ప ఇంకా ఏ బ్రాంచ్ గురించి తెలియదు, ఇంజనీరింగ్ తెలియదు, బీఎస్సీ తెలియదు, ఎంఎస్సీ తెలియదు. ఇంటర్వ్యూలో నేను మంచిగా చేసి వచ్చాను. ప్రతి వాళ్ళు చెప్పిన ఈ ఫార్ములా చెప్పండి, ఈ ప్రాసెస్ చెప్పండి అంటే మొత్తంగా ఇంటర్వ్యూ చేసి వచ్చాను. అయిపోయింది. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మా అక్క అడిగారు ఎలా జరిగింది ఇంటర్వ్యూ, ఏమేమి చెప్పావు ఏంటి అంటే ఇలా చెప్పాను. వాళ్ళేమో ఎందుకు 1 year వేస్ట్ చేసుకున్నావు, బీఎస్సీ అయినా దీంట్లో అయినా జాయిన్ అవ్వచ్చు కదా, 1 year కవర్ అయ్యేది అని చెప్తే నేను టక్కున చిచి నాకు బీఎస్సీ ఎంఎస్సీలు ఇష్టం లేదు, ఎంబీబీఎస్ అన్నా. అప్పుడు మాకు ఆ టక్కున అరే ఏంట్రా అలా చెప్పావు, నువ్వు వెళ్ళిందే ఇంటర్వ్యూకి బీఎస్సీ ఎంఎస్సీ ఇంటిగ్రేటెడ్ కోర్స్కి రా అంటే అయ్యో ఇంకేం వచ్చింది, వాళ్ళు ఎందుకు సెలెక్ట్ చేస్తారు ఇంకా అందుకని ఇంకా ఫైనల్ 20లో నా పేరు రాలేదు. సరే ఆ సైంటిస్ట్ అవ్వడానికి పక్కన అయిపోయింది. ఇంకా గవర్నమెంట్ కౌన్సిలింగ్లో వెళ్ళేసరికి నాకు బీడీఎస్ ఫ్రీ సీట్ దొరికింది. అయితే అది తీసేసుకొని ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత మా మమ్మీకి చెప్పాను ఇలా బీడీఎస్ తీసుకున్నాను, డాక్టర్ అయిపోయాను మమ్మీ అంటే. బీడీఎస్ఆ ఎంబీబీఎస్ కదా మాకు కావాల్సింది, బీడీఎస్ ఏంటి అంటే ఏదో ఒకటి డాక్టర్ అయిపోయాను కదా మమ్మీ అనుకున్నా. తర్వాత ఇంకో కౌన్సిలింగ్కి మా అక్కగారు, నాకు అసలు షాదాన్ అండ్ డెక్కన్ అప్పుడు దాకా తెలియదు, తనే వెళ్ళేసి అప్లికేషన్ తనే ఇచ్చేసి వచ్చారు. అప్పుడు ఏమైంది, రేపే ఉంది కౌన్సిలింగ్,
నువ్వు ఎలా జాయిన్ అవుతావు, ఈ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వు, వెళ్ళిపో అన్నారు. సరే అనేసి కౌన్సిలింగ్కి వెళ్తాం. ఇంకా మా బాబాయ్ కూడా అన్నారు, అయితే ఏమో సరే కౌన్సిలింగ్ అటెండ్ అవుదాం, ఏముంది. అప్పుడు నా దగ్గర సర్టిఫికెట్లు లేవు నావి, అండ్ ఏమో ఇంకా ఫీజు కూడా అక్కడ కట్టేశారు. ఇంకా అప్పటికి ఎంబీబీఎస్ కౌన్సిలింగ్కి వచ్చేసరికి నా పేరు 11 నెంబర్లో ఉంది, ఎంబీబీఎస్ వచ్చేసింది అని. ఇంకా ఏం చేయాలి, సర్టిఫికెట్స్ లేవు, చేతిలో డబ్బులు లేవు. ఇంకా అప్పటికి మొత్తం అరేంజ్ అయ్యాయి టైంకి. ఇంకా సర్టిఫికెట్స్ కూడా అవసరం లేదు, ఎందుకంటే మా తాతగారు, మమ్మీ వాళ్ళ నాన్నగారు నెల్లూరు కాలేజ్లో, నిమ్రా కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్లో డీన్ ఉన్నారు. అలా షాదాం కాలేజ్ చైర్మన్ ఫ్రెండ్ అహ్మద్ సాబ్ మా తాతగారు. అయితే అలా సర్టిఫికెట్స్ లేకపోయినా పర్వాలేదమ్మా, ఈ సీట్ నీదే అని చెప్పేశారు. ఇంకా అలా నేను ఎంబీబీఎస్లో స్టెప్ పెట్టాను. దాని తర్వాత ఎంబీబీఎస్ టైంకి కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత పెళ్ళి అయిపోయింది. దాని తర్వాత ఒక పెద్ద ఇంటర్వెల్ వచ్చింది. అప్పుడు అసలు నాకు తెలీదు, ఈ స్టేజ్లో నేను ఇప్పుడు ఇక్కడ నుంచొని మీతో మాట్లాడతానని అసలు అప్పుడు కళ్ళలో కూడా అనుకోలేదు. కానీ గ్లిమ్సెస్ వచ్చేవి కళ్ళల్లో, నేను ఏంటో పెద్ద డాక్టర్ అయితే ఇక్కడ ఇలా వెళ్తుంటే అందరూ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అని అంటున్నట్టు అలా గ్లిమ్సెస్ వచ్చేవి. అలా అయిద్దా నా లైఫ్ అని ఆలోచించుకుంటూ ఉండేదాన్ని. కానీ ఒక ఫ్రస్ట్రేషన్ ఉండేది, అలా చేయాలనుకుంటున్నాను కదా, ఇదా లైఫ్. ఎంబీబీఎస్కి ఆపేశాను, చిన్న జాబ్స్ చేయాలనుకున్నాను. అది కూడా కొంచెం ఇంటర్వెల్లో వచ్చింది. తర్వాత నా డ్రీమ్స్ మా హస్బెండ్ అయిన నజరుద్దీన్ సార్కి చెప్పాను. తర్వాత మా పేరెంట్స్ కూడా చెప్పుకుంటూ పోయాను. మా పేరెంట్స్ ఒకటే చెప్పారు, నౌ యు ఆర్ మ్యారీడ్, మీ డ్రీమ్స్ అనేది మీ ఫ్యామిలీ, మీ పిల్లలు దాకా ఉండాలి, ఫస్ట్ ప్రయారిటీ. మాకు తెలుసు నువ్వు పెద్ద డాక్టర్ అవ్వాలనుకున్నావు, నేను కూడా అనుకున్నాను. కానీ ఇప్పుడు మాత్రం మీ ఫ్యామిలీ అండ్ మీ పిల్లలు ఫస్ట్ ప్రయారిటీ ఉండాలమ్మా, దాని తర్వాత ఏదైనా అన్నారు. తర్వాత ఎప్పుడైతే నజరుద్దీన్ సార్ అండ్ తన మదర్ మా అత్తయ్య ఆల్వేస్ పుషింగ్, ఏం చదువుతున్నావు, ఎగ్జామ్ ఎలా రాస్తావు. ప్రతిసారి నేను నీట్ పీజీ ఎగ్జామ్ రాసేదాన్ని, ఒక ఫీల్తో రాసేదాన్ని. ఏమో బై ఛాన్స్ మిరకిల్ అయ్యి మంచి ర్యాంక్ వచ్చేసి నాకు గైనిక్ సీట్ వచ్చేసేదేమో, నాకు గైనిక్ సీటే కావాలి. మధ్యలో నీట్ పీజీ ఎగ్జామ్లో ర్యాంక్స్ వస్తున్నప్పుడు ఒక్కొక్కసారి సైకాట్రీ సీట్ అనేసి, లేకపోతే ఫ్రీ సీట్స్, ఫ్రీగా బయోకెమిస్ట్రీ అనాటమీ కూడా వస్తాయి. మా డాడీ బయోకెమిస్ట్రీ ఎండి, సో ఆ స్ట్రీమ్లో అయినా వెళ్ళిపోవచ్చు. లేకపోతే సో మా సార్ గారు నజరుద్దీన్ సార్ గారు సర్జన్, సో అలా నేను ఒక ఎనస్థీషియా స్ట్రీమ్లో వెళ్ళిపోవచ్చు అని చాలా సజెషన్స్ ఇచ్చారు. కానీ నాకు అవి తట్టలేదు, అన్నీ నాకు చాలా డిప్రెషన్లో వెళ్ళిపోతూ ఉన్నాను అనమాట. ఒకని వేళ నేను ఒప్పుకున్నాను ఎనస్థీషియా అని, కానీ 1 వీకే అనుకుంటా. 1 వీక్ తర్వాత నేను గైనికే చేస్తాను అనేసి, అప్పుడు ఫస్ట్ టైం యాక్చువల్లీ నేను వరంగల్లో ఉన్నప్పుడు ఒకసారి ఇలాగే ఫస్ట్ టైం నేను హోప్ ఫర్టైల్ అని ఫేస్బుక్ పేజ్ ఓపెన్ చేశాను. దాంట్లో ఆ ఫేస్బుక్ పేజ్ నేను పెద్ద గైనకాలజిస్ట్ ఇండియాలో ఉన్న వాళ్ళకి షేర్ చేశాను. ఫ్యూచర్లో హోప్ ఫర్టైల్ అనేది ఒక ఇన్ఫర్టిలిటీ హాస్పిటల్ అవుతుంది. ఎప్పుడు ఇది అంటే 2015లో అనుకుంటా, 2015. అప్పటికి ఎంబీబీఎస్ చదివి ఇంకా నీట్ పీజీ ఎగ్జామ్స్లో అప్పుడప్పుడు క్వాలిఫై కూడా అవ్వలేదు నేను, అప్పుడప్పుడు ర్యాంక్ కూడా సరిగ్గా రాలేదు. ఆ రోజుల్లో హోప్ ఫర్టైల్ అని ఫేస్బుక్ పేజ్ ఓపెన్ చేసి, ఇన్ఫర్టిలిటీ క్లినిక్ అవ్వబోతుంది ఇది, ఫ్యూచర్లో నేను ఒక ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అవ్వబోతున్నాను మేడం, ప్లీజ్ ఎంకరేజ్ మీ, సపోర్ట్ మీ అనేసి వాళ్ళకి మెసేజెస్ పెట్టాను. వాళ్ళల్లో కదిలి నాకు రిప్లై ఇచ్చారు డాక్టర్ మంజులా అనగని మ్యామ్. ఇప్పుడు హైదరాబాద్లో ఒక పెద్ద పద్మశ్రీ అవార్డీ, తను లాప్రోస్కోపిక్ సర్జన్. ఆమె రిప్లై ఇచ్చి ప్రతి మెసేజ్కి ఆన్సర్ ఇచ్చి చాలా ఎంకరేజ్ చేసేవారు. ప్రతి మెసేజ్కి అసలు నార్మల్ ఫ్రెండ్స్ కూడా అంత టక్కున రిప్లై ఇవ్వరు, అంత రిప్లై. నాకు ఇలా సక్సెస్ అవ్వాలని ఉంది మేడం, నాకు ఇవాళ సొసైటీ కోసం ఏమైనా చేయాలని ఉంది అంటే, నీ మనసులో అంత డిజైర్ ఉంటే నువ్వు చేయి, ఎవరిని పట్టించుకోకు, నువ్వు చేయగలవా లేదా అది నీకు తెలుసు, చెయ్యి నువ్వు అని ఎంకరేజ్ చేసేవారు. ఇప్పుడు కూడా నా ఫేస్బుక్లో
వాట్సాప్లో ఆ మెసేజెస్ అన్నీ చదువుతుంటే ఇప్పుడు కూడా ఏడుపు వచ్చింది నాకు. సో అలాంటి సమయంలో చాలా వరకు నేను ఫ్రస్ట్రేషన్లో ఉండి ఇంకా ప్రయత్నిస్తూ పోయాను. అండ్ వన్ పాయింట్ ఆఫ్ టైంలో ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ కాదులే తను చేయలేదు, ఏదో ఒక ఫ్రీ సీట్ ఇప్పించేద్దాం అనుకున్నారు. కానీ అప్పుడు కూడా నేనేం చేశానంటే ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాను. దానికంటే ముందు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాను. దాంట్లో 200 పీజీ ఆస్పిరెంట్స్ని అడ్మిట్ చేసి దాంట్లో వాళ్ళని చదివించేదాన్ని. పీజీ కోచింగ్ అంటే పీజీ ఎగ్జామ్ రాయడానికి వాళ్ళని చదివించేదాన్ని. అలా 3 months వరకు వాళ్ళకి చదివించేసరికి అదేమైనా కోచింగ్ ఇన్స్టిట్యూటా అనుకునేవాళ్ళు. ఆ వాట్సాప్ గ్రూప్ నీట్ పీజీ కోసం పీజీ ప్రెప్ రూమ్ అనేసి ఒక పేరు పెట్టి దాన్ని 200 మెంబర్స్ని చదివించి దాంట్లో ఒక 2 స్టూడెంట్స్ సార్ గారి జూనియర్ రెసిడెంట్స్ ఉండేవాళ్ళు. సార్ ఎక్కడైతే పనిచేస్తున్నారో అక్కడ జూనియర్ రెసిడెంట్స్గా ఉండేవాళ్ళు. వాళ్ళు వచ్చి ఇది మేడం నెంబరేగా, మేడమే ఈ గ్రూప్ అడ్మిన్, తనే మాకు చదివిస్తున్నారు, రాత్రి 12 గంటల వరకు తను మాకు చదివిస్తున్నారు, క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఉంటుంది మాకు, అదంతా చెప్పారు. మంచిగా విన్నారు సార్. వచ్చి ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగారు. ఏముంది చదువుకుంటున్నాను అంటే, దానికి మించి ఏం చేస్తున్నావు అంటే ఇలా వాట్సాప్ గ్రూప్ ఉంది. నువ్వు చదువుకోమంటే ఇలా టైం వేస్ట్ చేస్తున్నావు ఎందుకు అన్నారు. టైం వేస్ట్ కాదు, దీంతో నాకు ఇన్స్పిరేషన్ దొరుకుతుంది చదువుకోవడానికి. వాళ్ళు చదువుకుంటుంటే నాకు ఇన్స్పిరేషన్ దొరుకుతుంది, వాళ్ళని హెల్ప్ చేస్తుంటే నాకు ఇన్స్పిరేషన్ దొరుకుతుంది అన్న. సరే అనుకున్నారు. కానీ మా పాప వచ్చి ఒక రాత్రి పడుకుందాం పదండి అని పేరు చింపేసింది. సరే అని తోసేటప్పటికి సరికి కోపం వచ్చి ఇంకా నువ్వు బయటికి వెళ్ళి చదువుకో, ఇంట్లో ఉండద్దు అని చెప్పేశారు. ఆ రాత్రి మొత్తం ఏడ్చుకుంటూ కూర్చున్నాం. సరే అనేసి పొద్దున్న లెగిచి మెల్లగా చెప్పారు, చూడు 2 పిల్లలు ఉన్నారు మాకు, కానీ నీకు డ్రీమ్ ఉంది చదువుకోవడానికి, నేను సపోర్ట్ చేస్తాను, ఎవరు చేసినా చేయకపోయినా నేను సపోర్ట్ చేస్తాను, 2 పిల్లల్ని నేను చూసుకుంటాను, నువ్వు హాస్టల్ వెళ్ళి చదువుకో, నువ్వు నీ కాన్ఫిడెన్స్ ఉందిగా, చదువుకుంటే నువ్వు తెచ్చుకుంటావు అని సీటు తెచ్చుకో అనేసి పిల్లల్ని చూసుకుంటాననేసి వెళ్ళిపోయారు. మమ్మీ డాడీని అడిగాను ఇలా అంటే, అప్పటికి నా మీద కాన్ఫిడెన్స్ అందరికీ పోయింది. ఈమె ఇలాగే చెప్పిద్ది, ఇంకేం చేయదు, ఫ్యామిలీ కోసం తను ఇంకా ఉండిపోయింది అనేసి. మమ్మీ డాడీ అయితే ఒకటే మాట చెప్పారు, అది కాదమ్మా, నువ్వు ఇప్పుడు ఫ్యామిలీ ఉంది, చదువుకోవాలి అనుకున్నా కొన్ని లిమిట్స్ ఉంటాయి, దానికి తగ్గట్టుగా చూసుకో అన్నాయి. ఆల్ ది బెస్ట్ చెప్పేశారు. ఇంకా మా అత్త వాళ్ళని అడిగాను సపోర్ట్ అని చెప్తే వాళ్ళు కూడా చాలా సంతోషించారు ఒకలాగా. కానీ ఒకలాంటి టెన్షన్, ఎందుకంటే సార్ లైఫ్ కూడా ముడిపడి ఉంది ఆ సమయంలో. సార్ కూడా అప్పుడే పీజీ ఫినిష్ చేసి లైఫ్ స్టార్ట్ చేయబోయే టైం. అప్పుడు నేను తనని వదిలేసి పిల్లల బాధ్యత ఇచ్చేసి నేను చదువుకోవడానికి వెళ్ళిపోతే తన లైఫ్ ఏమైద్దా అనేసి చిన్న భయం ఫ్యామిలీ. అయినా నజీరుద్దీన్ సార్ పక్కన పెట్టేసి అవన్నీ కాదు, నువ్వు చదువుకోవాలనుకున్నావుగా, ఇప్పుడు నేను నీకు సపోర్ట్ చేసినా ప్రాబ్లమే, చేయకపోయినా పెద్ద ప్రాబ్లమే, ఫ్యూచర్లో నువ్వు ఏం చేయలేకపోయి టెన్షన్ పడి చూస్తుంటే ఫ్యూచర్లో అందరూ వచ్చి నన్నే అంటారు, నువ్వు హస్బెండ్ ఏం చేసావనేసి. కాదు, ఆ మాట నాకు వద్దు, నేను ఇప్పుడు సపోర్ట్ చేస్తాను, నువ్వు చేయాలంటే చెయ్యి అన్నారు. సో అల్టిమేట్లీ ఈ స్టోరీలో నేను చెప్పేది ఏంటంటే, మొత్తంగా నేను ఇప్పుడు ఇక్కడ నించున్నానంటే ఫైనల్గా నాకు హ్యాండ్ పట్టుకొని నడిపించింది హస్బెండ్ నజరుద్దీన్ సార్. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద డయాస్ సార్. థ్యాంక్ యూ. వరకు నేను ఫ్రస్ట్రేషన్లో ఉండి ఇంకా ప్రయత్నిస్తూ పోయాను. అండ్ వన్ పాయింట్ ఆఫ్ టైంలో ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ కాదులే తను చేయలేదు, ఏదో ఒక ఫ్రీ సీట్ ఇప్పించేద్దాం అనుకున్నారు. కానీ అప్పుడు కూడా నేనేం చేశానంటే ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాను. దానికంటే ముందు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాను. దాంట్లో 200 పీజీ ఆస్పిరెంట్స్ని అడ్మిట్ చేసి దాంట్లో వాళ్ళని చదివించేదాన్ని. పీజీ కోచింగ్ అంటే పీజీ ఎగ్జామ్ రాయడానికి వాళ్ళని చదివించేదాన్ని. అలా 3 months వరకు వాళ్ళకి చదివించేసరికి అదేమైనా కోచింగ్ ఇన్స్టిట్యూటా అనుకునేవాళ్ళు. ఆ వాట్సాప్ గ్రూప్ నీట్ పీజీ కోసం పీజీ ప్రెప్ రూమ్ అనేసి ఒక పేరు పెట్టి దాన్ని 200 మెంబర్స్ని చదివించి దాంట్లో ఒక 2 స్టూడెంట్స్ సార్ గారి జూనియర్ రెసిడెంట్స్ ఉండేవాళ్ళు. సార్ ఎక్కడైతే పనిచేస్తున్నారో అక్కడ జూనియర్ రెసిడెంట్స్గా ఉండేవాళ్ళు. వాళ్ళు వచ్చి ఇది మేడం నెంబరేగా, మేడమే ఈ గ్రూప్ అడ్మిన్, తనే మాకు చదివిస్తున్నారు, రాత్రి 12 గంటల వరకు తను మాకు చదివిస్తున్నారు,
క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఉంటుంది మాకు, అదంతా చెప్పారు. మంచిగా విన్నారు సార్. వచ్చి ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగారు. ఏముంది చదువుకుంటున్నాను అంటే, దానికి మించి ఏం చేస్తున్నావు అంటే, ఇలా వాట్సాప్ గ్రూప్ ఉంది, నువ్వు చదువుకోమంటే ఇలా టైం వేస్ట్ చేస్తున్నావు ఎందుకు అన్నారు. టైం వేస్ట్ కాదు, దీంతో నాకు ఇన్స్పిరేషన్ దొరుకుతుంది చదువుకోవడానికి. వాళ్ళు చదువుకుంటుంటే నాకు ఇన్స్పిరేషన్ దొరుకుతుంది, వాళ్ళని హెల్ప్ చేస్తుంటే నాకు ఇన్స్పిరేషన్ దొరుకుతుంది అన్న. సరే అనుకున్నారు. కానీ మా పాప వచ్చి ఒక రాత్రి పడుకుందాం పదండి అని పేరు చింపేసింది. సరే అని తోసేసా. తోసేటప్పటికి సరికి కోపం వచ్చి, ఇంకా నువ్వు బయటికి వెళ్ళి చదువుకో, ఇంట్లో ఉండద్దు అని చెప్పేశారు. ఆ రాత్రి మొత్తం ఏడ్చుకుంటూ కూర్చున్నాను. సరే అనేసి పొద్దున్న లెగిచి మెల్లగా చెప్పారు, చూడు 2 పిల్లలు ఉన్నారు మాకు, కానీ నీకు డ్రీమ్ ఉంది చదువుకోవడానికి, నేను సపోర్ట్ చేస్తాను. ఎవరు చేసినా చేయకపోయినా నేను సపోర్ట్ చేస్తాను. 2 పిల్లల్ని నేను చూసుకుంటాను. నువ్వు హాస్టల్ వెళ్ళి చదువుకో, నువ్వు నీ కాన్ఫిడెన్స్ ఉందిగా, చదువుకుంటే నువ్వు తెచ్చుకుంటావు అని సీటు తెచ్చుకో అనేసి పిల్లల్ని చూసుకుంటాననేసి వెళ్ళిపోయారు. మమ్మీ డాడీని అడిగాను ఇలా అంటే, అప్పటికి నా మీద కాన్ఫిడెన్స్ అందరికీ పోయింది. ఈమె ఇలాగే చెప్పిద్ది, ఇంకేం చేయదు, ఫ్యామిలీ కోసం తను ఇంకా ఉండిపోయింది అనేసి. మమ్మీ డాడీ అయితే ఒకటే మాట చెప్పారు, అది కాదమ్మా, నువ్వు ఇప్పుడు ఫ్యామిలీ ఉంది, చదువుకోవాలి అనుకున్నా కొన్ని లిమిట్స్ ఉంటాయి, దానికి తగ్గట్టుగా చూసుకో అన్నాయి. ఆల్ ది బెస్ట్ చెప్పేశారు. ఇంకా మా అత్త వాళ్ళని అడిగాను సపోర్ట్ అని చెప్తే, వాళ్ళు కూడా చాలా సంతోషించారు ఒకలాగా. కానీ ఒకలాంటి టెన్షన్, ఎందుకంటే సార్ లైఫ్ కూడా ముడిపడి ఉంది ఆ సమయంలో. సార్ కూడా అప్పుడే పీజీ ఫినిష్ చేసి లైఫ్ స్టార్ట్ చేయబోయే టైం. అప్పుడు నేను తనని వదిలేసి పిల్లల బాధ్యత ఇచ్చేసి నేను చదువుకోవడానికి వెళ్ళిపోతే తన లైఫ్ ఏమైద్దా అనేసి చిన్న భయం ఫ్యామిలీ. అయినా నజీరుద్దీన్ సార్ పక్కన పెట్టేసి అవన్నీ కాదు, నువ్వు చదువుకోవాలనుకున్నావుగా, ఇప్పుడు నేను నీకు సపోర్ట్ చేసినా ప్రాబ్లమే, చేయకపోయినా పెద్ద ప్రాబ్లమే. ఫ్యూచర్లో నువ్వు ఏం చేయలేకపోయి టెన్షన్ పడి చూస్తుంటే ఫ్యూచర్లో అందరూ వచ్చి నన్నే అంటారు, నువ్వు హస్బెండ్ ఏం చేసావనేసి. కాదు, ఆ మాట నాకు వద్దు, నేను ఇప్పుడు సపోర్ట్ చేస్తాను, నువ్వు చేయాలంటే చెయ్యి అన్నారు. సో అల్టిమేట్లీ ఈ స్టోరీలో నేను చెప్పేది ఏంటంటే, మొత్తంగా నేను ఇప్పుడు ఇక్కడ నించున్నానంటే ఫైనల్గా నాకు హ్యాండ్ పట్టుకొని నడిపించింది హస్బెండ్ నజరుద్దీన్ సార్. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద డయాస్ సార్. థ్యాంక్ యూ కాదు, ఇంకో ఒకేషన్లో కంపల్సరీ తన స్టోరీ కూడా మొత్తం చెప్తాను నేను. సో దాని తర్వాత నేను ఎప్పుడైతే వెళ్ళేసి హాస్టల్లో చదువుకొని ఒక ర్యాంక్ తెచ్చుకున్నానో, అప్పుడు మళ్ళీ డైలెమ్మా, గైనిక్ సీట్ వచ్చిద్దా లేదా అనేసి. అప్పుడు కూడా కొంచెం డిస్టర్బెన్స్తోనే చదువుకున్నాను. అప్పుడు మళ్ళీ ర్యాంక్ వచ్చినప్పుడు అప్పుడు కూడా గైనిక్ సీట్ వచ్చేసిద్ది అని కాదు, ఎనస్థీషియా అవి ఇవి అప్పుడు కూడా సార్ అడిగారు, ఎనస్థీషియా తీసుకో, నువ్వు మంచిగా సెటిల్ చేస్తాను అది ఇది అని. కానీ నేను 1 వారమే తన మాట విన్నాను. మళ్ళీ 1 వారం తర్వాత హోప్ ఫర్టైల్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అయింది. దాంట్లో ఒక బ్యూటిఫుల్ వీడియో ఉంది, ప్లీజ్ మీరు డౌన్లోడ్ చేసుకొని యూట్యూబ్ ఛానల్ హోప్ ఫర్టైల్ అని యూట్యూబ్ ఛానల్ తెరిచి దాంట్లో ఒక స్టార్టింగ్లో ఒక వీడియో ఉంది మదర్స్ డే అని, అది ఓపెన్ చేయండి. అది నా ఫస్ట్ వీడియో. అప్పటికి కూడా నేను గైనకాలజిస్ట్ మొత్తానికి అయిపోతానని, హోప్ ఫర్టైల్ నిజంగా ఇన్ఫర్టిలిటీ యూనిట్ ఉండి ఇలా సక్సెస్ మీట్ చేసుకుంటామని అసలు తెలియదు. అయినా అది సృష్టించి దాంట్లో మంచుల అనగని మేడంని నిజంగా తను నా ఫ్రెండే అని సార్కి నిరూపించి చేసిన వీడియో అది. సో హోప్ ఫర్టైల్ యూట్యూబ్ ఛానల్ అనేది 2018లో సృష్టించడం జరిగింది. దాని తర్వాత ఎప్పుడైతే 2020లో సార్ హోప్ ఇన్ హాస్పిటల్స్ని స్టార్ట్ చేశారో, అప్పుడు హోప్ ఫర్టైల్ అనేది స్టార్ట్ అన్నమాట. హోప్ ఫర్టైల్కి తగినట్టుగానే హోప్ ఇన్ హాస్పిటల్స్ అని పేరు వచ్చింది. సో హోప్ ఇన్ హాస్పిటల్స్కి మూలాధారం హోప్ ఫర్టైల్. సో ఇది స్టోరీ హోప్ ఫర్టైల్ది. నౌ యాజ్ డ్రీమ్ మొత్తం సార్థకమైన డే అనిలాగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే హోప్ ఫర్టైల్ వచ్చేసింది నా లైఫ్లో, అండ్ హోప్ విన్ వచ్చిన తర్వాత ఎలా అయితే మేము స్లోలీ ఇన్ఫర్టిలిటీ పీపుల్కి హెల్ప్ చేయడానికి స్టార్టింగ్లోనే సార్ ఆల్రెడీ చెప్పేసి ఉన్నారు. అప్పటికి నేను పీజీ కంప్లీట్ అయ్యి జర్మనీ
ట్రైనింగ్ తీసుకొని అంతంతా కోర్సులు కంప్లీట్ చేసి వచ్చాక తనకి తెలుసు ముందు నుంచి యాక్చువల్లీ తనకి నా మీద కాన్ఫిడెన్స్ చాలా. ఏదైనా పని చేశానంటే, ఏదైనా ఐడియాతో చేశానంటే కంపల్సరీ చేస్తాననే పిచ్చి కాన్ఫిడెన్స్ మా మమ్మీకి ఉన్నట్టుగానే తనకు ఉంటుంది. సో అసలు నమ్మలేకపోయాను. మా మమ్మీ నువ్వు చేసేస్తావు అంటారు, అదంతా అయిపోయేది. ఇప్పుడు తిని కూడా నా లైఫ్లో నువ్వు చేయగలవు, చేస్తావు అనిలాగా. సో ఇది స్టోరీ హోప్ ఫర్టైల్ది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఇది నెరవేరినందుకు. అండ్ చాలా హంబుల్గా I want to invite Sajila madam onto the dais. Thanks for coming, ma'am. So we will start our presentation. ఒక చిన్న ప్రెజెంటేషన్ అండి ఇన్ఫర్టిలిటీ గురించి. అప్పుడు దాకా ప్రభావతి మేడం వస్తారు and we will start the program. ముందుగా అందరికీ అస్సలాము అలైకుం, నమస్కారం. ఈరోజు ఇది ఒక మంచి కార్యక్రమం అని నేను భావిస్తున్నాను. అలాగే ఆన్ ద ఒకేషన్ ఆఫ్ సెలబ్రేషన్ ఆఫ్ ఇన్ఫెర్టిలైజేషన్ అవేర్నెస్ మంత్ బై హోప్ ఫెర్టిలిటీ ఇన్ఫెర్టిలిటీ యూనిట్ ఆఫ్ హోప్ ఇన్ హాస్పిటల్స్, ముందుగా నన్ను ఆహ్వానించిన డాక్టర్ షమా సుల్తానా గారికి, చైర్మన్ ఆఫ్ హోప్ ఇన్ హాస్పిటల్ వారికి నా అభినందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఒక మంచి క్వాలిటీతో గుంటూరు నగర ప్రజలకి సహాయం చేయడానికి నూతన టెక్నాలజీ, అడ్వాన్స్ మెడికల్ టెక్నాలజీని అందిస్తూ ఒక మంచి మనసుతో, ఒక మంచి ఉద్దేశంతో, ఒక మహిళల సమస్యలను తెలుసుకొని ప్రతి ఒక్క మహిళను ఆనందంగా ఉండాలని అవగాహన కల్పించడానికి ఈ ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు. అలాగే మాతృత్వంలోని మమకారపు మాధుర్యాన్ని పొందాలని చాలా ప్రయత్నాలు చేసి చివరికి మాతృత్వంలోకి అడుగు పెట్టిన ప్రతి తల్లికి నా హృదయపూర్వక నమస్కారములు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఇక్కడ సమావేశం అవ్వడానికి కేవలం ఒకే ఒక అంశం, అదే సంతానం సఫల్యత పొందటం. పెళ్ళైన ప్రతి మహిళలు తనకు పిల్లలు కావాలి, తను కూడా తల్లి కావాలి అని కోరుకుంటారు. ఎందుకంటే ఒక మహిళ జీవితం పరిపూర్ణమయ్యేది భార్యగా, ఒకరి జీవితంలో అడుగు పెట్టడం కాదు, తల్లిగా ఒకరి జీవితానికి ఆయుష్ పోయడం. పిల్లలకి అమ్మంటే అపారమైన ప్రేమ, అమ్మకు పిల్లలంటే అపారమైన ప్రేమ. ఇలా తల్లి బిడ్డల మధ్య విడదీయని బంధం ఆ దేవుడు పెట్టారు. అలాగే పిల్లలు ఆటపాటలతోనే తన సరదా, పిల్లల ఎదుగుదలతోనే తన సర్వస్వం పొందుతుంది మన అమ్మ. చిన్న పిల్లలు విషయాలు ఎంతో శ్రద్ధగా ఆలోచించి వారి అడుగుజాడల్లో వాళ్ళ గురించి ఆలోచించి తన తల్లి ఆనందాన్ని కలిగిస్తుంది. ఇలాగే ప్రతి విషయం సంతోషం పొందే మాతృత్వాన్ని ఏ మహిళ అయినా ఎలా కాదంటుంది. అందుకే ప్రతి పెళ్ళైన జంట తమకు పిల్లలు కావాలనుకుంటారు. కానీ ప్రస్తుత తరుణంలో అందుబాటులో ఉన్న సాంకేతిక సహాయంతో, అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో సంతానం లేని వారికి చికిత్స చేసి వారి గర్భంలో ఆనందాలు నింపుతున్నారు. ఈ రోజుల్లో ఉన్న టెక్నాలజీతో మరొక మనిషినే సృష్టిస్తున్నారు. మరి తల్లి కావాలనుకుంటే మహిళలకు ఆనందాన్ని ఎందుకు ఇవ్వలేం అని ఆలోచించి ఈరోజు ఇటువంటి వైద్య శాస్త్రంలో ప్రావీణ్యం పొంది చికిత్సలో మెలుకులను అందిపుచ్చుకొని సంతానలేమి బాధపడుతున్న మహిళలకు వారి కలను సహకారం చేసి వారికి ఎరలేని సంతోషాన్నిచ్చిన నా సోదరి డాక్టర్ షమా సుల్తానా గారు అనతి కాలంలోనే సంతాన సఫల్య నిపుణురాలిగా పేరు పొందారు. ఈరోజు సంతాన సఫల్య పొందిన వారికి గుర్తించుకొని మనం అందరినీ ఇలా కలిసేలా చేశారు. డాక్టర్ షమా సుల్తానా గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇకపై సంతానం లేని వారికి ఒకే ఒక్క పేరు వినబడుతుంది, అదే హోప్ ఫెర్టిలిటీ. ఈ హోప్ ఫెర్టిలిటీ హోప్ ఇన్ హాస్పిటల్ యొక్క సంతాన సఫల్య కేంద్రం. ఇది గుంటూరు నగరంలో గుంటూరు వారి తోటలో 7వ లైన్లో ఉంది. అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి మీరు తెలియజేయాలి. ప్రతి ఇంట్లో ఆనందాన్ని మీరందరూ కూడా తెలిసిన వాళ్ళతో తెలియజేయాలి. ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించిన డాక్టర్ షమా సుల్తానా గారికి నా హృదయపూర్వక నమస్కారం.
సార్ గారిని కొంచెం మాట్లాడండి. ఇక్కడ వచ్చిన పెద్దలకి, మా అమ్మగారికి, మా అత్తమ్మమ్మలకి అందరికీ, ప్లస్ మెయిన్గా సక్సెస్ ఫర్టిలిటీలో ఆల్మోస్ట్ మేడం ఈ 1.5 ఇయర్లో ఒక 45 మందిని సక్సెస్ రేట్ వచ్చింది దేవుడి దయ వల్ల. వాళ్ళందరూ 7-8 ఇయర్స్ వాళ్ళే, అందరూ పిల్లలు లేని వాళ్ళందరికీ సింపుల్గా ట్రీట్మెంట్ మంచిగా టెక్నాలజీతో అన్నీ ఆలోచించి అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఇచ్చి అందరికీ సక్సెస్ ఇచ్చింది. వాళ్ళలో కొంతమందినే అందరినీ పిలవలేదు, వాళ్ళు వేరే వేరే ఊర్లో ఉన్నారు. ఒక 10 మందిని ఇట్లా కొంతమందిని ఇట్లా పిలిచి మనం సన్మానం చేద్దాము అనే ఒక మేడం ప్లాన్ చేసింది. దానికి ఇప్పుడు ప్రొజెక్ట్ ప్రోగ్రామ్ మనం అరేంజ్ చేసుకున్నాము. ఇది ఏంటంటే ఒక ఫ్యామిలీ పార్టీ లాగా, అంటే ఇది మన హోప్ ఇన్ అనేది హోప్ ఇన్ ఫ్యామిలీ, హోప్ ఫర్టైల్ ఫ్యామిలీ ఫంక్షన్ లాగా చేసుకుంటున్నాము. మీరందరూ వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. అందరికన్నా ముఖ్యం, ఇంత దూరం మేము వచ్చాము, ఇంత సక్సెస్ మీట్ చేసుకుంటున్నాం అంటే ఈ క్రెడిట్ అంతా మన పేరెంట్స్కే వెళ్ళింది. మా అమ్మగారు మమ్మల్ని అందరినీ చదివించి ఈ స్టేజ్కి తెచ్చారు. నేను ఒక హాస్పిటల్ని నేను నుంచోబెట్టగలిగాను. దానికి మేడంని ఎంత కావాలో నువ్వు చదువుకొని రా, నీకు నేను సపోర్ట్ చేస్తానన్నాను. పీజీలో చదివించాను, ఎంబీబీఎస్ వరకు అమ్మ నాన్న చూసుకున్నారు. తర్వాత నా చేతిలో పెట్టారు. ఇంకా తర్వాత మా అమ్మ, మా ఫ్యామిలీ మెంబర్స్, నేను అందరం కలిసి ఆమె పీజీ చేయించాము. ఎందుకంటే ఆమెలో టాలెంట్ ఉందని మేము గుర్తించి ఆమెకు సపోర్ట్ చేశాము. దేవుడి వల్ల అట్లాగే ఆమె దానికి తగ్గట్టుగా ఆల్మోస్ట్ 24 గంటలు కష్టపడమన్నా అస్సలు వెనకాలడదు, ఒక్క అడుగు కూడా వెనకాలేదు, పని చేస్తూనే ఉండదు. ఒక్కోసారి 3 రోజులు కూడా నిద్రపోదు మేడము. కంటిన్యూగా పేషెంట్ చూసుకోవడం, అక్కడే హాస్పిటల్లో ఉండటం, అసలు ఇంటికి కూడా రాదు. అంత డెడికేషన్ ఉన్న మేడము. నాకు భార్యగా రావడం నేను అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే నా డ్రీమ్స్ ఏమున్నాయో ఆమె డ్రీమ్స్ అన్నీ కలుస్తాయి. అన్నీ దానికి తగ్గట్టుగా మేము ఇవాళ ఈ స్టేజ్కి వచ్చాము. ఈ హోప్ ఫర్టైల్ ఫ్యామిలీ అంటే మా ఇంట్లో వాళ్ళు ఇచ్చిన సపోర్టు, మా అమ్మగారు మమ్మల్ని ఇంత దూరం తీర్చిదిద్దారు. మా మమ్మీ ఇవాళ ఈ తీర్చిదిద్ది ఈ స్టేజ్లో నుంచున్నాము. దాని ఫలితమే ఇవాళ ఈ సక్సెస్ మీటు. మా జీవితకాలం మా పేరెంట్స్కి మేము రుణపడి ఉంటాము. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ. ఆడపిల్లలంటే చాలా తక్కువ చూస్తారు. అట్లాగా ఇప్పుడు మేడమే ఒక ఎగ్జాంపుల్. చెయ్యాలి అనుకుంటే ఏదైనా చేయగలుగుతారు. అదిను కోడళ్ళు అంటే వేరే రకంగా చూస్తారు అత్తలు. అంటే మామూలుగా జనరల్గా అందరికీ తెలిసిందే, కానీ మా ఇంట్లో అట్లా కాదు. చదవండి, సక్సెస్ అవ్వండి, ఏదైనా చెయ్యండి, పేరు తేవండి అనే ఉండిద్ది మా అమ్మ డ్రీము. అది వేరే దేవుడు అలాంటి ఫ్యామిలీలో రావడం వల్ల ఆమె డ్రీమ్ కూడా అట్లాగే సక్సెస్ వైపు వెళ్ళింది. ఇది ప్రారంభ స్టేజ్. మేము ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ఒక 2-3 ఇయర్స్లో మేము చేయబోతున్నాము. దాంట్లో హోప్ ఫర్టైల్ ఒక యూనిట్ అయింది. దాంట్లో అన్నీ అంటే ఎవరికైనా పిల్లలు లేరు అంటే దానికి ఒకే ఒక ఆన్సర్, హోప్ ఇన్ హోప్ ఫర్టైల్. అక్కడ వెళ్తే అయిపోతాయి అనే ఒక స్టేజ్కి తీసుకుని వెళ్ళాలనే మా డ్రీమ్. దాంతోపాటు మల్టీ స్పెషాలిటీ, నేను జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్. ఎన్ని డిఫికల్ట్ సర్జరీస్ చేశానో ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. నేను ఎంత కష్టమైన సర్జరీ అయినా మేము చేయగలుగుతాం. దీంతోపాటు మా బ్రదర్స్ క్రిటికల్ కేర్ స్పెషలిస్టు, ఆయన ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, అందరం కలిసి ఉన్నాము. ఇంకా కన్సర్న్ ఫ్రెండ్స్ ఉన్నారు. వీరందరం కలిసి ఒక 2-3 ఇయర్స్లో తొందరగా మనం పెట్టబోతున్నాము. అది 2 monthsలో అయితే పక్క బిల్డింగ్ రెంట్కి తీసుకున్నారు. దాంట్లో చాలామంది అడుగుతున్నారు, మాకు ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయండి సార్ అని. ఎందుకంటే చాలా పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ హెల్ప్ చేయాలని. పేదవాళ్ళకి మీ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ తెచ్చి 2-3 monthsలోనే నేను అందరికీ హెల్ప్ చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.
ఇవాళ ఇప్పుడు కొంచెం ఫార్మాలిటీస్ ఒక చిన్న ప్రెజెంటేషన్ ఉంది అండ్ వి విల్ వెయిట్ ఫర్ ప్రభావతి మేడం టు స్టార్ట్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రైజెస్. చూడండి సార్, అంటే నో టెన్షన్ మేడం, చూసుకుంటాను, కంపల్సరీగా సక్సెస్ చేద్దాము అని చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్. హ్యాండ్స్. సో వన్ స్మాల్ ప్రెజెంటేషన్ ఆన్ ఇన్ఫర్టిలిటీ అండ్ డిస్మెనోరియా, అంటే పీరియడ్స్ టైంలో పెయిన్ వస్తున్నప్పుడు అది ఎలా ఒక ఇన్ఫర్టిలిటీని వేట్ చేస్తుంది అని అంశం మీద ఒక చిన్న ప్రెజెంటేషన్ అండి. సో ఫస్ట్ అయితే ఎన్ని రకాలుగా మాకు ఇన్ఫర్టిలిటీ రావచ్చు అంటే పాలిసిస్టిక్ ఓవరీస్ ఉంటాయి కొంతమందిలో, లేకపోతే ట్యూబ్స్ బ్లాక్ ఉండిద్ది, లేకపోతే అండాశయాలు అండ్ ట్యూబ్స్ అనేవి కొంచెం బ్లాక్ అయిపోయి ఉంటాయి. కొంతమందిలో గర్భసంచిలోనే ఒక పొర ఫామ్ అయి ఉంటుంది, లేకపోతే ఘటం ఉంటుంది ఒక గర్భసంచిలో, లేకపోతే ఇన్ఫెక్షన్స్ వల్ల, ఇలా చాలా రకాలుగా ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్సెస్ ఉండింది. సో వాళ్ళకి ఫీమేల్స్లో ఇన్ఫర్టిలిటీ అనేది ఓవులేషన్ అంటే అండాశయం రిలీజ్ అవ్వడంలో కొంచెం ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకపోతే ఫెలోపియన్ ట్యూబ్ డ్యామేజ్, కంప్లీట్లీ ఒక ఫెలోపియన్ ట్యూబ్ అంటే ట్యూబ్ ఉంటుంది గర్భసంచి నుంచి అండాశయం వరకు, ఒక ఏదైతే ట్యూబ్ ఉంటుందో దాంట్లో అది మొత్తం డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. దాంట్లోనే యాక్చువల్లీ కణం కూడా అండం కలుస్తుంది అండ్ అండం ఫామ్ అయ్యి గర్భం పిండం ఫామ్ అవుతుంది. సో అది కూడా అవని పరిస్థితిలో ఇన్ఫర్టిలిటీకి దారితీస్తుంది. దెన్ యూటరైన్ ప్రాబ్లమ్స్ అంటే గర్భసంచిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండి, లేకపోతే వేరియస్ ఓవులేషన్ డిజార్డర్స్, వేరియస్గా పీసీఓడి కానివ్వండి, లేకపోతే పూర్ ఓవరియన్ రిజర్వ్ కానివ్వండి, ప్రీమెచ్యూర్ ఓవరియన్ ఫెయిల్యూర్ కానివ్వండి, రకరకాలుగా ఇలా అండాశయం రిలీజ్ అవ్వక ఇన్ఫర్టిలిటీ వస్తుంది. అండ్ ఎప్పుడైతే నేను చెప్పానో నెలసరి ప్రాబ్లమ్స్లో ఏదైతే నొప్పి వచ్చిందో దాని గురించి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ప్రైమరీ ఎమెనోరియా అంటే అది ఒక కామనెస్ట్ కండిషన్ అండి. ఎవరైతే ఓవులేటరీ సైకిల్లో ఉంటారో వాళ్ళలో కంపల్సరీగా కొంచెం పెయిన్ అనేది కామన్. సెకండరీ డిస్మెనోరియా అంటే ఏదైనా పెథాలజీ, ఏదైనా డిసీజ్ వల్ల ఎండోమెట్రియోసిస్ కానివ్వండి, పిఐడి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ కానివ్వండి, దానివల్ల డిస్మెనోరియా అంటే నెలసరిలో పెయిన్ రావడం జరిగితే అది సెకండరీ డిస్మెనోరియా అంటాము. దీంట్లో సిమ్టమ్స్ అంటే మెయిన్గా ఒక క్రాంపింగ్ పెయిన్, పట్టుకుపోయి పెయిన్ ఉంటుంది, అండ్ లోవర్ అబ్డామన్ పొత్తి కడుపులో పెయిన్ ఉంటుంది, అండ్ పీరియడ్స్ పెయిన్ మెయిన్లీ బిగిన్ 6 to 12 months ఆఫ్టర్ యూ హ్యావ్ స్టార్టెడ్ పీరియడ్. పీరియడ్స్ స్టార్ట్ అయిన ఒక 6 to 12 monthsలోనే ఈ పీరియడ్స్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ చాలా వరకు ఇది లోవర్ బ్యాక్ అంటే పొత్తి కడుపు అండ్ నడు భాగంలో నుంచి కాళ్ళ వరకు వ్యాపిస్తుంది. అండ్ దీనివల్ల కొంతమందికి ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం కానివ్వండి, గడ్డలుగా పడడం కానివ్వండి, లేకపోతే ఎప్పుడు కూడా అదే పెయిన్ ఉండి నెలసరి తర్వాత కూడా ఒక తెల్లబట్ట డిశ్చార్జ్ రావడం కానివ్వండి, లేకపోతే ఒక ఏజ్ వారీగా తగ్గిపోవడం జరుగుతుంది, లేకపోతే ఏజ్ వారీగా పెరగడం జరుగుతుంది. దెన్ ఇంకా సిమ్టమ్స్ అంటే హెడేక్ కావచ్చు, అలసట కావచ్చు, లేకపోతే కళ్ళు తిరిగి పడిపోతుంటారు. చాలా మందిలో చూస్తాము స్కూల్ ఏజ్ గోయింగ్లో, కాలేజ్ గోయింగ్లో, లేకపోతే జస్ట్ పెళ్ళైన వాళ్ళలో కూడా చాలా పెయిన్ఫుల్గా ఉంటున్నాయి అనేసి అంటే తల తిరిగిపోయి గ్లూకోజ్ లెవెల్స్ డౌన్ అయిపోయి వస్తుంటారు. అండ్ బ్రెస్ట్ టెండర్నెస్, ఛాతీ నొప్పిగా ఉండడం కానివ్వండి, మోషన్స్ ఎక్కువగా అవ్వడం, లేకపోతే తెల్లబట్ట డిశ్చార్జ్ అవ్వడం, దాంతోపాటు గడలుగా పడడం, అండ్ కలిసినప్పుడు హస్బెండ్తో కలిసినప్పుడు పెయిన్గా ఉండడం, ఇలా ఇమోషనల్ ఇంబ్యాలెన్స్ కూడా ఉంటుంది. అండ్ చాలా వరకు బ్లీడింగ్ వెజైనల్ పెయిన్ ఉంటుంది. దెన్ సెకండరీ డిస్మెనోరియా అంటే దేనైనా కారణాల వల్ల ఉంటే ఎండోమెట్రియోసిస్, పిఐడి వాళ్ళ వల్ల కూడా ఉంటుంది. సో ఇవన్నీ సిమ్టమ్స్. ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉండొచ్చు చాలా వరకు ఈ డిస్మెనోరియాలో, ఎందుకంటే కొంతమందికి ఏంటంటే పీసీఓడిలో 2-3 నెలలు సరిగ్గా పీరియడ్స్ రాక ఒకేసారి 3వ నెలలో వచ్చి గడలుగా పడి చాలా నొప్పి ఉంటుంది. అలా అయినా కావచ్చు, లేకపోతే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్లో చాలా వరకు వాసన ఉండడం తెల్లబట్టలో, లేకపోతే చాలా వరకు చీమలాగంటి వైట్ డిశ్చార్జ్ రావడం, స్మెల్ రావడం జరుగుతుంది. అలాంటి కేసెస్లో కూడా ఇలా పెయిన్ ఉండడం జరుగుతుంది. సో ఏమైతే కాజెస్ ఉంటాయో నార్మల్గా ప్రైమరీ డిస్మెనోరియా అనేది కొంచెం కెమికల్స్ రిలీజ్ అవ్వడం వల్ల ఓవులేషన్ అప్పుడు కొంచెం పెయిన్ ఉంటుంది. అండ్ సెకండరీ డిస్మెనోరియా అనేది మేము చెప్పుకున్నాం కదా, ఎండోమెట్రియోసిస్, ఫైబ్రాయిడ్స్ అంటే ఘటం ఉంటుంది,
అది పెరుగుతూ పోతే ఒక క్యాన్సరస్ ఉండదు ఇది, కానీ అది పెరుగుతూ పోతుంది గడ్డ. ఆ గడ్డల వల్ల నొప్పి కలుగుతుంది. సో ఇన్ఫెక్షన్, ట్యూబ్లో ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల కూడా ఈ నొప్పి ఉండడం జరుగుతుంది. సో టెస్ట్లు చేయొచ్చండి దీనికి. ఫర్ సపోజ్ ఫస్ట్ పేషెంట్ రాగానే వాళ్ళకి ఎలాంటి పెయిన్ ఉంది, ఎప్పుడెప్పుడు వస్తుంది, పీరియడ్స్కి ముందే వస్తుందా, లేకపోతే నెలసరి నెల మొత్తంలో ఉంటుందా, పొత్తి కడుపులో ఉంటుందా, అది మొత్తంగా అడిగి తెల్లబట్టతో మీన్స్ అసోసియేటెడ్ ఉంటుందా అనేసి అడిగి కొన్ని టెస్ట్లు చేయించవచ్చండి. అల్ట్రాసౌండ్ అని, మినిమం బ్లడ్ రిపోర్ట్, బ్లడ్ టెస్ట్ అని, అండ్ ఫర్ సపోజ్ గర్భసంచి ముఖద్వారంలో ఏమైనా పుండు ఉంటే దాని టెస్ట్ ప్యాప్స్మియర్ అని అలాంటి టెస్ట్లు చేయొచ్చు. అండ్ మొత్తంగా అల్ట్రాసౌండ్లో మాకు కొన్ని తెలుస్తాయి, గడ్డలు ఉన్నాయా, ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా, ఏమైనా ఎండోమెట్రియోసిస్ అంటే చాక్లెట్ సిస్ట్ అలాంటివి ఏమైనా ఉన్నాయా అనేసి తెలుస్తుంది. సో సెకండరీ డిస్మెనోరియా అనేది తెలుసుకోవచ్చు. అండ్ పేషెంట్కి మేము కొంచెం నెలసరీ పెయిన్స్లో కొంచెం తట్టుకోవడానికి కొంచెం మినిమం స్మాల్ ఎక్సర్సైజెస్ చేయమంటాము. అండ్ వేడి కాపురం అంటే హీట్ బ్యాగ్ ఏదైనా పొత్తి కడుపు దగ్గర పెట్టడం వల్ల, లేకపోతే నడుము దగ్గర పెట్టడం వల్ల కొంచెం పెయిన్ తగ్గుతుంది. అండ్ కొంచెం రెస్ట్ తీసుకోమంటాము, రిలాక్స్ అవ్వమంటాము, మెడిటేట్ చేస్తే తగ్గుతుంది. అండ్ కొన్ని ఎనాలిసిక్స్ ఉంటాయి. అండ్ ఈ పెయిన్స్ వల్ల, మెన్స్ట్రువల్ క్రాంప్స్ వల్ల ప్రెగ్నెన్సీ రావడం కష్టమా, లేకపోతే ఎలాంటికి దానికి మేము కనెక్టెడ్ ఉంటుంది అంటే ఈ పెయిన్ఫుల్ పీరియడ్స్ కొంచెం వాటికి ఇలాంటి ఇన్ఫర్టిలిటీకి దారితీస్తుంది. ఎందుకు, నేను చెప్పినట్టు ఎండోమెట్రియోసిస్ అనేది చాలా వరకు మేము మెన్స్ట్రువల్ క్రాంప్స్ అనేది ఎండోమెట్రియోసిస్. సో ఎండోమెట్రియోసిస్లో ఏం జరుగుతుంది, అండాశయాలు మొత్తం డికంపోజ్ అయిపోతున్నాయి. అది ఒక స్టిక్కీ మెటీరియల్గా, చాక్లెట్ సిస్ట్గా మారి మొత్తం ఓవరీని తినేస్తాయి. సో దాంట్లో నార్మల్ ఫంక్షన్ అనేది ఉండదు. అలా ఎండోమెట్రియోసిస్ అనేది చాలా వరకు అండాశయంలో పూర్ ఫంక్షనింగ్ చేసేసి ఎగ్ అనేది, అండం అనేది రిలీజ్ అవ్వదు. సో అలాగా ఇన్ఫర్టిలిటీకి దారి తీయొచ్చు. ఎడినోమయోసిస్ అంటాము. దీంట్లో ఏమైందంటే గర్భసంచి మొత్తం మొద్దుబారిపోతుంది, మజిల్ దాన్ని మొద్దుబారిపోతుంది. ఈ ఎండోమెట్రియోసిస్ ఏమైతే ఉందో అది లోపల పొర ఏదైతే ఉంటుందో ఎండోమెట్రియం, అది బయట వెళ్ళి పడడం వల్ల ఓవరీల వల్ల ఎండోమెట్రియోసిస్ సిస్ట్ అక్కడ వస్తాయి. లేకపోతే గర్భసంచి మజిల్లో రావడం వల్ల అక్కడ ఆ పొర రావడం వల్ల మొద్దుబారిపోతుంది గర్భసంచి. అండ్ దట్టంగా అవడం వల్ల గర్భసంచి అది సరిగ్గా ప్రెగ్నెన్సీ పట్టుకోదు, బ్లడ్ సర్క్యులేషన్ పోదు. అలా అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ కానివ్వండి, అసలు గర్భం రాకుండా ఉండడానికి ఛాన్సెస్ కానివ్వండి, ఎడినోమయోసిస్లో వస్తుంది. ఎడినోమయోసిస్లో కూడా విపరీతమైన నొప్పి ఉంటుంది పీరియడ్స్ టైంలో. అండ్ గడ్డలు, ఎక్కడైతే లోపల గడ్డలు 3 రకాలుగా ఉండేది, గర్భసంచి లోపల సైడ్ అండ్ గర్భసంచి పొరలో ఉంటుంది అది దట్టంగా, అండ్ బయట సైడ్ ఉబ్బి ఉంటుంది. ఈ 3 దాంట్లో నుంచి ప్రమాదకరం ఏంటంటే చాలా లోపల సైడ్, గర్భసంచి లోపల సైడ్ ఏదైతే సబ్మ్యూకోసల్ అంటామో ఆ ఫైబ్రాయిడ్స్ వస్తే ఇన్ఫర్టిలిటీకి చాలా దారి తీస్తుంది. ఎందుకంటే అక్కడ గర్భం పట్టుకోదు, అది విడిచిస్తుంది అండ్ బ్లడ్ సర్క్యులేషన్ పోదు అక్కడ. అండ్ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజార్డర్స్, దీంట్లో ఏమవుతుందంటే ఫెలోపియన్ ట్యూబ్లు ఏవైతే ఉంటాయో అవి బ్లాక్ అయిపోతాయి ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల. సో చాలా వరకు అండం కణం కలవు అండ్ పిండం ఫామ్ అవ్వదు. సో ట్యూబ్స్ ఇక్కడైతే ఈ పరిస్థితుల్లో మేము చాలా వరకు నార్మల్గా కన్సీవ్ కావడానికి హెల్ప్ కూడా చేయలేము. పీసీఓడి ఉన్న, ఎండోమెట్రియోటిక్ సిస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న కొంచెం అండాశయం మెరుగు చేసి వాళ్ళని హెల్ప్ అయినా చేయగలము కొంచెం వాటికి, అంటే నార్మల్గా కన్సీవ్ అవ్వడానికి, ఐయుఐ చేయడానికి. కానీ ఎక్కడైతే పిఐడి వస్తుంది, ట్యూబ్స్ చెడిపోతాయో వాళ్ళలో మేము శాతము నార్మల్ కన్సెప్షన్ కానివ్వండి, ఐయుఐ కానివ్వండి చేయలేము, డైరెక్ట్గా ఐవీఎఫ్కి వెళ్ళాల్సి వస్తుంది. అండ్ దానికి తగ్గట్టుగా మేము ఐవీఎఫ్కి వెళ్తే కరెక్ట్గా అండాశయంలో నుంచి తీసుకొని అండాలు అప్పుడు గర్భం నిలుపగలము. సో ఇన్ కేస్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్లో కానివ్వండి మేము పెల్విక్ ఎగ్జామినేషన్ చేయొచ్చు, తర్వాత అల్ట్రాసౌండ్ చేయొచ్చు అండ్ లాప్రోస్కోపికల్లీ చూడొచ్చు ఎంతవరకు ఉందో. లాప్రోస్కోపికల్లీ ఆ ఎండోమెట్రియల్ సిస్ట్ రిమూవ్ చేయొచ్చు, మెడిసిన్స్ ఉంటాయి అండ్ లాప్రోస్కోపీ చేస్తాము. యూట్రైన్ ఫైబ్రాయిడ్స్లో కూడా అల్ట్రాసౌండ్ చేసి తెలుసుకుంటాము. అండ్ ఫర్ సపోజ్ అది రిమూవ్ చేయగలిగితే మయోమెక్టమీ అంటాము, దాంతో చేస్తాము. లేకపోతే మందులతో నయం చేయొచ్చు. చిన్నవి అయితే మందులతో 3 నెలలు మందులు వాడితే
తగ్గే ఫైబ్రాయిడ్స్ ఉంటాయి అండ్ వాళ్ళల్లో కన్సీవ్ అవ్వడానికి ఛాన్సెస్ లేటర్లీ ఉంటాయి. సో ఫైబ్రాయిడ్ సర్జరీస్ ఉంటాయి. పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్లో కూడా యాంటీబయాటిక్స్ అవి యూజ్ చేసి అవి తగ్గించడం జరుగుతుంది. ఫర్ సపోజ్ ట్యూబ్స్ ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత మళ్ళీ రీకెనలైజ్ అయ్యా లేదా హెచ్ఎస్జీ అని చేసి చూసుకుంటాము. ఫర్ సపోజ్ ఇన్ఫెక్షన్ తగ్గినా ఆ ట్యూబ్స్ నయం కావట్లేదు, సరిగ్గా పెల్విక్ మీన్స్ ట్యూబ్స్ సరిగ్గా రావట్లేదు అంటే సో డాక్టర్ ప్రభావతి మ్యామ్ ట్యూబ్స్ సరిగ్గా రావట్లేదంటే సో డాక్టర్ ప్రభావతి మ్యామ్ సో నాను జస్ట్ ఇది ఒక 2000 పటాయిల్ అనే ఫేస్బుక్ పేజ్ నేను ఒక గైనకాలజిస్ట్ ఇన్ఫర్టిలిటీ రిప్లై డాక్టర్ మంజులా అని మ్యామ్ ఉన్నారు కదా, తను రిప్లై ఇచ్చి చాలా ఎంకరేజ్ చేశారు. మంజులా మ్యామ్ చాలా ఎంకరేజ్ చేశారు. షీ ఈస్ అ క్లోజ్ ఫ్రెండ్ టు మీ అండ్ షీ ఈస్ ద మదర్ మోడల్ టు మీ. సో దెన్ 2018లో నేను హోప్ ఫర్టైల్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను మ్యామ్. సో దెన్ 2020లో సార్ హెల్త్తో ఇంకా హోప్ ఫర్టైల్ యూనిట్ హోప్ ఇన్ హాస్పిటల్లో స్టార్ట్ చేయడం జరిగింది మ్యామ్. అండ్ ఇది ఒక చిన్న స్టార్ట్ మ్యామ్, చిన్న సక్సెస్ మీట్. నా ఏదైతే డ్రీమ్ కంప్లీట్ అయిందో యాజ్ ఎ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, ఇది నాకు చిన్న సక్సెస్ స్టార్ట్ అయింది అనేసి ఒక సక్సెస్ మీట్ పెట్టాను మ్యామ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ వచ్చినందుకు. అండ్ మీరు స్టార్ట్ చేయాలి ఇది అనేసి అనుకున్నాను మ్యామ్. ఇక్కడ నేను ఒక 10 మెంబర్స్ ఎవరైతే సక్సెస్ అయ్యారో ఇక్కడ వచ్చి వాళ్ళని పిలవడం జరిగింది మ్యామ్. సో ఐ వాంట్ టు ఇన్వైట్ ఆల్ హియర్ వన్స్. సమ్రీన్, తహసీన్, ఫాతిమా, జానీ బేగం, భవానీ, శిరీష, శాంతి, కమ్ ఆసిఫా, ఫరానా, కమ్ రహీమున్నీసా, వీళ్ళు తర్వాత నజరుద్దీన్ సార్ గారు అండ్ షమీం పొద్దున్నే ఫోన్ చేశారు. చాలా నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఒక లేడీస్ని వెన్నంటే సమస్య సంతాన లోపం. సో దానికి ఏం చేస్తే బాగుంటుంది అనే విషయంలో యాజ్ ఏ గైనకాలజిస్ట్ నేను పర్సనల్గా ఫేస్ చేశాను కాబట్టి ఆ యొక్క వాళ్ళ కష్టాలన్నీ తెలుసు కాబట్టి వాళ్ళు ఎంతో ఆందోళనతో ఒక ఆశతో వస్తారు ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి. ఎంత తొందరగా, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ప్రెషరు, ఇన్లాస్ ప్రెషరు అలా ఉంటుంది. సొసైటీలో ఏదైనా అటెండ్ అవ్వడానికి కానీ మీటింగ్స్కి వాటికి వెళ్ళాలన్నా సరే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ యొక్క ఆందోళనలో సిన్స్ 30 years నా సర్వీసెస్లో కూడా ఫేస్ చేశాను కాబట్టి ఇలాంటి ఒక థీమ్ని మనసులో పెట్టుకొని యాజ్ ఏ గైనకాలజిస్ట్ ఇన్ఫర్టిలిటీ వర్క్లో ఈ యొక్క అచీవ్మెంట్, ద గ్రేట్ అచీవ్మెంట్ విత్ ఇన్ 1.5 yearsలో నా యొక్క పీరియడ్లో కూడా అన్ని సక్సెస్ అవి ఉండవు. 45 మెంబర్స్ని సక్సెస్ చేసి వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడం అనేది ఇట్ ఈజ్ ఎ రియల్ థింగ్. హ్యాట్స్ ఆఫ్ యూ, అభినందనలు తెలియజేస్తున్నాను. సో ముందు మీరు ఇంకా చాలా కార్యక్రమాలు చేపట్టి ఒక సింపుల్గా వాళ్ళకి జస్ట్ కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళకి ఈ యొక్క ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం నుంచి రెక్టిఫై అయ్యేటట్టు చేస్తూ మీ యొక్క కృషి చేస్తారని నేను ఒక భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. యాక్చువల్గా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది జస్ట్ ఫర్ ల్యాక్ ఆఫ్ కౌన్సిలింగ్, వాళ్ళకి అవగాహన లేకపోవడం అనేది ఫస్ట్ స్టెప్. ఒక భార్యాభర్తల్ని అవగాహన కల్పించాలి. తర్వాత మినిమం రిక్వైర్మెంట్స్తో వాట్ కెన్ బి డన్ అనేది ఒకటి. ఆ తర్వాత నెక్స్ట్ at the most with surgery also we can rectify. So there are many procedures to have a baby. So there are many methods in that. So in all methods you apply to them and continue this activity as you are very much active not only in the infertility, in other scans and screening programs, all activities. So స్త్రీ హెల్త్ పరంగా వారికి ఉన్న ఒక కన్సర్న్ నిజంగా అభినందనలు. సో ఈ రోజుల్లో ఏంటంటే ఏదో ప్రాక్టీస్ చేసి నేను కూడా ఏదో డ్యూటీ చేసేసి ప్రాక్టీస్ చేసేసి మన ఫ్యామిలీ మనము అనుకునే విషయంలో జస్ట్ ఒక లేడీకి ఒక హెల్త్ పరంగా ఏ విధమైన సరే క్యాన్సర్ అవ్వచ్చు, అది జస్ట్ ఇక గైనిక్ ప్రాబ్లం అవ్వచ్చు, అదే ఒక ఇన్ఫర్టిలిటీ కాదు,
ప్రతి నూక్ ఆఫ్ ద కార్నర్లో మీరు ఫోకస్ చేసి వాళ్ళందరికీ ఒక మంచి హెల్త్ ఇస్తున్నారంటే సొసైటీకి ఎంతో మంచి చేస్తున్నారు మేడం. రియలీ హ్యాట్స్ ఆఫ్ యూ. నాకు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేసుకుంటున్నారు. మేడం కూడా మనకి చాలా అందరికీ అందుబాటులో ఆప్యాయతగా ఉండి ఆరోగ్య సమస్యలు కానీ అన్ని సమస్యలు తీరుస్తున్నందుకు మీరు మీకు గుంటూరు నగరానికి చాలా సేవలు అందిస్తున్నారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఎలా. నజరుద్దీన్ సార్, సో ఎప్పుడే సార్ నజరుద్దీన్ సార్ యాజ్ ఏ సర్జన్ నాకు తెలుసు. ఆ సార్ కూడా మా మేడం గారికి ఎంతో సపోర్టివ్గా నిలబడి అన్నింటిలో ముందంజ వేసానికి ఒక ఫ్యామిలీలో ఒక మనిషి వాట్ ఈస్ ద ఉమెన్ బిహైండ్ ద మ్యాన్ కాదు, నవ్ డేస్ ఉమెన్ ద మెన్ బిహైండ్ ద మ్యాన్ అనే మెన్ బిహైండ్ ద ఉమెన్ అనేది కూడా ఈ రోజు, ఎందుకంటే లేడీస్ ఊరుకోవట్లేదు, అన్నింటిలో ముందు వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఆ యొక్క ఫ్రీనెస్ ఇవ్వించి అన్నీ అంటే అట్మాస్ఫియర్ని ఆహ్లాదకరంగా అర్థం చేసుకునేటట్టు ఆ విషయంలో నేను కూడా మా హస్బెండ్ రవికుమార్ లాయర్ ప్రోత్సాహం ఉండబట్టే నేను కూడా ఈ స్టేజ్కి వచ్చాను కాబట్టి డెఫినెట్లీ ద మెన్ బిహైండ్ ద ఉమెన్ నేను చెప్పగలుగుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఎలా. నేను మేడం నాగ్పూర్లో చేస్తున్నప్పుడు పిల్లలు నాతో పాటు ఉన్నారు, మా మమ్మీ ఉన్నారు, మా మమ్మీతో పాటు మా వదిన్లు ఉన్నారు, డాక్టర్ సల్మా అండ్ ఫిరోజ్ అహ్మద్. వాళ్ళందరూ మా వదిన్లు అందరూ మమ్మల్ని పిల్లల్ని చూసుకోవడంలో అందరూ హెల్ప్ చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుకున్నాం. థ్యాంక్ యూ. आपके हस्बैंड कौन सा लैंग्वेज है थोड़ी बच्चा आओ అందరికీ నమస్కారం అండి. మేము యాక్చువల్గా నాకు మ్యారేజ్ 2017 అయింది. ఒక 1 year 2 years వరకు ఏ హాస్పిటల్కి వెళ్ళలేదు. 2019 నుంచి 2-3 హాస్పిటల్స్ అట్లా చూపించుకున్నాము. మేము లాస్ట్ ఇయర్ ఏంటంటే మేడం గారి దగ్గరికి ఒక పర్సన్ ద్వారా తెలుసుకున్నాం, ఇట్లా మేడం గారు ఉన్నారు అంటే షమా సుల్తాన్ అనే మేడం దగ్గరికి వెళ్ళాము. ఇక్కడే ఉన్నారు మేడం గారు, దగ్గర పెట్టాము.
మేమేంటంటే ఇంకా మేము వెళ్ళిన ఫస్ట్ మంతే మేడం గారి దగ్గర సక్సెస్ అయ్యాం కిడ్స్ వేర్లో. సో ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు ఇది చిన్న మీటింగ్, ఇంకా ఫ్యూచర్లో పెద్ద మీట్స్ చేసుకోవాలని ఆశిస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. ఇచ్చుండి మేడం ఒకసారి. నమస్కారం. నాకు 1.5 year అయింది మ్యారేజ్ అయ్యి. అప్పుడు పీసీఓడి ఉండి మేడంని ఒకరు సజెస్ట్ చేశారు మేడం దగ్గరికి వెళ్ళమని. అప్పుడు వస్తే మేడం చూసి ఆపరేషన్ చేస్తే బాగా చూసుకున్నారు మేడం. 1 monthలోనే ప్రెగ్నెన్సీ వచ్చేసింది. అప్పుడు ఇంకా వచ్చేసేసరికి నాకు ఇప్పుడు పాప పుట్టింది. చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అట్లా కాదు, అట్లాగే అట్లా ఉండండి బాగు. ఓకే చాలు అట్లా పట్టుకోండి. రైట్ 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 ఓకే. గుంటూరు జిల్లాకే మేడం గారు బెస్ట్ డాక్టర్ అవ్వాలా, అదే మా కోరిక. మాకు బాగా అంతా బాగా మేలు చేశారు. ఎవరు పెట్టినా ఎక్కడ పెట్టినా ఎన్ని డాక్టర్ దగ్గర ప్రయోజనం లేదు. డాక్టర్ దగ్గర రాగానే మాకు సక్సెస్ అయింది. అల్లా ఆమెకు అందునుండి బాగా తోడుగా ఉండి ఇంకా గుంటూరులోనే బెస్ట్ డాక్టర్ అవ్వాలా. మేడం నేను అదే క్షమాషిస్తాను మేడం. ఎవరైనా చూపించుకోవాలంటే మేడం దగ్గరికి రావాలా. గుంటూరులోనే బెస్ట్ డాక్టర్ కావాలి. థ్యాంక్ యూ. ఫస్ట్ లాక్డౌన్లో నాకు సివియర్గా స్టమక్ పెయిన్ వచ్చిందన్నమాట. వస్తే నైట్ 1 o'clock ఆ టైంకి సార్ దగ్గరకు వచ్చాము. వస్తే సార్ ఆ రోజు నైట్ సర్జరీ చేశారు. సర్జరీ చేసి 1 side లెఫ్ట్ సైడ్ ఓవరీ తీసేశారన్నమాట. ఆ తర్వాత నాకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుడతారో లేదో అని చెప్పి బాధపడుతూ ఉంటే మేడం దగ్గరికి వచ్చామన్నమాట. మేడం దగ్గరికి వస్తే మేడం కౌన్సిలింగ్ ఇచ్చి ఇప్పుడు నాకు బేబీ బాయ్ అన్నమాట, బేబీ బాయ్ పుట్టారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నన్నైతే సార్ అండ్ మేడం తన పిల్లలా చూసుకున్నారు. ప్రతి నిమిషం హోప్ ఇన్ హాస్పిటల్స్ స్టాఫ్ అయినా మేడం సార్ అయినా కానీ నన్ను ఒక పిల్లలా చూసుకొని నన్ను బాబుని ఇద్దరిని క్షేమంగా ఇంటికి పంపించారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ప్రాబ్లం ఉంది. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా డైరెక్ట్గా ఏదో ఒక మెడిసిన్ ఇచ్చేవాళ్ళు, ప్రాపర్గా డయాగ్నోసిస్ అంతా కరెక్ట్గా అవ్వలేదు. బట్ డాక్టర్ షమా సుల్తానా గారు వెంటనే ఒక స్టెప్ బై స్టెప్ వెళ్ళారు. పీసీఓడికి ఫస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చారు. దెన్ ఓవ్యులేషన్ అంతా స్టడీ చేసి దాని ప్రకారంగా మెడిసిన్ ఇవ్వడం వల్ల అల్హమ్దులిల్లాహ్ ఐ కన్సీవ్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ షమా సుల్తానా అండ్ డాక్టర్ నజీరుద్దీన్ సార్. థ్యాంక్ యూ. చూపించుకున్న హాస్పిటల్ లేదు. నేను
ఎక్కడ చూసినా పీసీఓడి ప్రాబ్లం అని ఏదో ఒక మెడిసిన్ ఇస్తున్నారు. నేను మేడం దగ్గరకు వచ్చి ఓన్లీ 4 months అయింది. నేను వీక్గా ఉన్నా అని చెప్పేసి ఫస్ట్ 3 months టాబ్లెట్స్ ఇచ్చారు. ఇంకా పిల్లల కోసమని ఓన్లీ 1 month ఇచ్చారు. 1 monthలో నేను ప్రెగ్నెన్సీ వచ్చేసింది. థ్యాంక్ యూ మేడం. ఇంకా మేడం అయితే ఫ్యామిలీ మెంబర్గా చూసుకుంటారు. మేడం మాట్లాడితే హాఫ్ ఆఫ్ ది పెయిన్ తగ్గిపోతుంది మ్యాక్సిమం. ఆల్ ది బెస్ట్ మేడం, ఆల్ ది బెస్ట్. मैं शानी को 8 years हुआ. मैं बहुत अस्पताल दिखा ले, बहुत थक गई मसले. हैदराबाद भी जाकर दिखा ले है तो भी कुछ काम नहीं हुआ. नवंबर महीने में मैडम का नहीं अल्लाह करो से बहुत सक्सेस हुआ. बहुत खुश हुए, पूरी खानदान हमारी बहुत खुश हुए. बहुत बहुत शुक्रिया मैडम. ऑल द बेस्ट. सुमन. వేదిక ఆనందించిన ప్రజలందరికీ నమస్కారాలు. నా పేరు నాగరాజు. మాకు 3 years అయింది మ్యారేజ్ అయ్యి. 15 days నుంచి ఓవర్ బ్లీడింగ్ అవుతుంటే మా మిస్సెస్ని ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళినా రికవర్ అవ్వలేదు. 3 daysకి ఇచ్చి ఎవరైనా సరే ముందు ఇచ్చి 3 days తగ్గిపోతారండి అన్నారు. ప్రతిసారి అలాగే జరిగి 15 రోజుల నుంచి ఓవర్ బ్లీడింగ్ అవుతుంటే ఒక పర్సన్ ద్వారా తెలుసుకుని వచ్చాము. ఆ రోజు మేడం గారు ట్రీట్ చేసిన విధానమో లేకపోతే 3 days నుంచే ఆగిపోయింది. ఇంకా ఆ మంత్ నుంచే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది. విజయానికి తొలిమెట్లాగా ఇది సక్సెస్ మీట్ తొలిమెట్లాగా గుర్తుండిపోవాలని చెప్పి ఇంకా ఎన్నెన్నో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మేడం గారు. దేవుని థ్యాంక్ యూ. పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ, తనలో మమతే కలిపి పెడుతుంది. నాకు మ్యారేజ్ అయ్యి 1 year అయింది. మేడం దగ్గరికి వస్తే నీటి గుడగలు తీసి సర్జరీ చేసి 2 monthsలోనే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేస్తారు. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. ఎంతసేపు ఆ ముందులే ఇస్తుంది కానీ మాకేం తెలియదు. సరేనని చెప్పి మా అల్లుడు గారు ఉంటే ఇక్కడ తీసుకొచ్చాడు. మేడం గారు మాకు తెలియదు అసలు. వచ్చిన 2 నెలలకే గర్భిణీ వచ్చింది అమ్మాయికి. థ్యాంక్ యూ. భవానీ. ఒక పాప ఉంది, తనకి 3 years. ఇంకా తర్వాత నాకు ప్రెగ్నెన్సీ అందుకోలేదు. అప్పుడు మేడం దగ్గరకు వచ్చి కలిసాము. 1 monthలోనే నాకు సెకండ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు నాకు 4th month. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మ్యామ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ మాట్లాడుతున్నానండి. ముఖ్యంగా ప్రియర్ పోలీస్ సూపరింటెండెంట్ పోస్ట్ నేను ఒక గైనకాలజిస్ట్ని. సో ఈ గైనకాలజిస్ట్గా ఒక ఇన్ఫర్టిలిటీలో ఆ పేషెంట్ యొక్క ఆందోళన ఎలా ఉంటుందో నేను స్వయాన నాకు తెలుసు కాబట్టి వాళ్ళ యొక్క ఆనందాన్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. నిజంగా చాలా ఉన్నతమైన ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి సో సంతానం లేమితో వచ్చే వాళ్ళందరికీ చాలా సేవలు అందిస్తున్నందుకు నజరుద్దీన్ సార్ని మేడం కూడా జమా సౌతానా మేడం కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను.
సో ఎందుకంటే ఈ రోజుల్లో ఈ యొక్క ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనేది వేలు లక్షలతో కూడుకున్నది, చాలా చాలా ఖర్చు. సో చాలా వరకు వాళ్ళకు ఉన్న ఆస్తులు అన్నిటికీ అమ్ముకున్న తర్వాత ఒక బిడ్డ అనేది రూపం కాలుస్తుంది. కాబట్టి అంత యొక్క ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక మినిమం థింగ్తో వాళ్ళకి యొక్క ప్రెగ్నెన్సీ వచ్చేటప్పుడు ఒక వాళ్ళ కౌన్సిలింగ్ చేస్తూ వాళ్ళకి పీసీఓడి ప్రాబ్లం అనేది కామన్గా ఉన్నప్పుడు దానికి చాలా నిజంగానే ట్రీట్మెంట్ ఇస్తూ సక్సెస్ చేస్తున్నందుకు, నా యొక్క చిన్న వయసులోనే ఇంత మంచి పేరు తెచ్చుకున్నందుకు నేను నాకు అభినందనలు తెలియజేసుకుంటున్నాను. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. పీసీఓడి ఎందుకు వస్తుందంటే నవేడేస్ మెయిన్ థింగ్ ఈజ్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ ఒబేసిటీ. ఆ యొక్క హార్మోన్స్ అన్నీ ఆ బాడీలో ఫ్యాట్లో స్టక్ అయిపోవడం వల్ల ఆ యొక్క ఎగ్ అనేది రిలీజ్ అవ్వకపోవడం వల్ల వస్తుంది. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, దానికి కొంతమందికి పీసీఓడి ఉన్నా సరే వాట్ ఈస్ ఓవులేషన్ జరుగుతుందా లేదని దాని మీద ఫోకస్ చేసి కౌన్సిలింగ్ పీసీఓడి అని అనుకోకూడదు, వేట్ ఫ్యాక్టర్ని కూడా చూసుకోవాలి. అదేవిధంగా అదర్ ఎనీ ఇన్ఫెక్షన్ ట్యూబ్స్ బ్లాక్ అయినా లేదా కూడా చూసుకోవాలి. అన్ని రకాలుగా పీసీఓడి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ విత్ ట్రీట్మెంట్, దర్ మెనీ వేస్ ఆఫ్ ట్రీట్మెంట్, ఇది సర్జరీ అండ్ వితౌట్ సర్జరీ ఆల్సో. ఇవన్నీ చేసుకున్నప్పుడు మనకు డెఫినెట్గా సక్సెస్ అనేది వస్తుంది. సో చిన్న అమౌంట్, చిన్న తక్కువ ఖర్చుతోనే ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు దేర్ ఆర్ మెనీ వేస్ సక్సెస్. ఏజ్ అనేది నాట్ ది క్రైటీరియా. సో ఏజ్ అంటే ప్రాబ్లమ్స్ కంటిన్యూస్గానే ఉంటాయి. పీసీఓడి ప్రాబ్లమ్స్ చిన్నపిల్లలకి మెన్సెస్ ఋతుక్రమం సరిగా లేకపోవడము, అదేవిధంగా వాళ్ళు ఒబేసిటీ రావడము, వెయిట్ రావడము, అన్నెసరీ అన్వాంటెడ్ హెయిర్ రావడము, ఇలాంటివి మెడంతా నల్లబడిపోవడము, అలాంటివి అడోలసెన్స్ వర్డ్స్లో వస్తుంది. అదే ఆఫ్టర్ మ్యారేజ్ ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది, ఆఫ్టర్ డెలివరీ పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ అనేది వస్తుంది. సో అన్ని రకాలుగా ఈ యొక్క పీసీఓడి ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి మెయిన్ థింగ్ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలి, యోగాసనాలు అనేటివి చేయాలి. అదేవిధంగా ఈ యొక్క పిల్లలకి ఏంటంటే ఈ యొక్క స్ట్రెస్ తోటి ఇంట్లో తీసుకెళ్ళే ఫుడ్ కూడా అప్పుడు పొద్దున్న నుంచి మధ్యాహ్నం చల్లబడిపోవడము, వాళ్ళకి జంక్ ఫుడ్స్కి అలవాటు అయిపోవడము, అవన్నీ బర్గర్స్ అలాంటివి ఎక్కువ తినేయడము, స్వీట్స్ అలాంటివి ఎక్కువ మొత్తంలో తినేసి ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది వస్తుంది. సో ప్రాబ్లం ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదించి చిన్న ఏజ్ నుంచి ఒక పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చేటట్టు ఒక 3-4 months ట్రీట్మెంట్ తీసుకుంటే డెఫినెట్గా ఈ పీసీఓడిని మనం అధిగమించగలం. సో ఎవ్రీ అల్ట్రాసౌండ్ రిపోర్ట్ కమ్స్ యాజ్ ఎ పీసీఓడి, బట్ షుడ్ నాట్ వరీ. సో దేర్ ఎనీ ప్రాబ్లమ్ ఈస్ దేర్ విత్ దట్, ఫోకస్ ఆన్ ఇట్ అండ్ ట్రీట్ ద కేస్ విత్ మినిమల్ డ్రగ్స్. దర్ సో మెనీ డ్రగ్స్ ఆర్ అవైలబుల్ నౌడేస్. హోప్ఫిన్ హాస్పిటల్స్ గైనకాలజిస్ట్ని. సో హోప్ ఫర్టైల్ అనేది ఒకటి ఇన్ఫర్టిలిటీ యూనిట్ ఆఫ్ హోప్ఫిన్ హాస్పిటల్స్. సో దీంట్లో మేము ఇన్ఫర్టిలిటీ సక్సెస్ మీట్ అని ఇవాళ చేసుకుంటున్నాము. సో దీనిలో ప్రభావతి మేడం అండ్ సుశీల మేడం వచ్చి బ్లెస్ చేయడం ఇంకా నాకు చాలా సంతోషంగా ఉంది. సో ఇన్ఫర్టిలిటీ అనేది నాకు ముందు నుంచి చాలా ఇంట్రెస్ట్ ఉన్న బ్రాంచ్ అండి. దీంట్లో ఏంటంటే చాలామంది అమ్మ అనే వర్డ్కి చాలా దూరంగా ఉండి అండ్ అమ్మ అవ్వడానికి ఎంత తాపత్రయాలు పడి ఎంత ఆశపడి ఉంటున్నారో వాళ్ళ కళ్ళల్లో కన్నీటి చూసి మీన్స్ అసలు ఉండలేకపోతాము. వాళ్ళు చెప్తుండగా ఇన్ని సంవత్సరాలు అయ్యాయి పెళ్ళి అయ్యి, ఎందుకు రావట్లేదు ఇంకా ప్రెగ్నెన్సీ, కుటుంబ సభ్యులు కానివ్వండి, బయట సొసైటీ కానివ్వండి, ఎంత వాళ్ళకి మీన్స్ కూర్చుతున్నారు మాటలతో, ఇంకా పిల్లలు పుట్టలేదా అనేసి. అలాంటి మాటలు వాళ్ళు తట్టుకొని మా దగ్గరకు వచ్చి ఎన్నో హాస్పిటల్స్ తిరిగి వస్తారు. ఒక్కొక్కసారి పెళ్ళైనా ఒక సంవత్సరానికి వస్తారు, లేకపోతే పెళ్ళి అయినా ఒక 3 నెలలకి కొంతమంది గాబరాగా వస్తారు, ఇంకా రాలేదేంటి అనేసి. అంటే ముందు కూడా వాళ్ళకి నెలసరిలో ఏదో ప్రాబ్లం ఉండి వస్తారు. ఫస్ట్ నెలసరిలో ప్రాబ్లమ్స్ వచ్చాయి అంటే అది నీటి పురుగుల సమస్యల వల్ల. మేడం ఎలా అయితే మాకు చెప్తున్నారో నీటి పురుగుల సమస్య వల్ల ప్రతి స్కాన్లో వస్తాయి, కానీ అది హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉందా లేదా చూసుకోవాలి. మెయిన్లీ టెస్టోస్టెరాన్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉందా లేదా, లేకపోతే ప్రొలాక్టిన్, ఇన్సులిన్ ఇలాంటివి కూడా ఇంబ్యాలెన్స్ అయిపోయి ఉంటున్నాయి. దానివల్ల కూడా చాలా వరకు ఓవులేటరీ ఫంక్షన్ అంతా పాడైపోయి ఉంటుంది. అసలు ఓవులేషనే అవ్వట్లేదు. ఓవులేషన్ అవ్వకపోతే ప్రెగ్నెన్సీ రాదు. సో అలాంటి క్రమంలో చాలామంది వస్తున్నారు. ఇది పీసీఓడి, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్, ట్యూబ్లు పాడైపోతున్నాయి. అండ్ ఎండోమెట్రియోసిస్ అంటాము, దాంట్లో అండాశయాల్లో చాక్లెట్ సిస్ట్ వచ్చి దాంట్లో కూడా అండాశయం రిలీజ్ అవ్వడం లేదు. ఇలాంటివి కొన్ని ఉంటే ఇంకో చోట మెయిల్ ఇన్ఫర్టిలిటీ అంటే మగవాళ్ళల్లో కూడా కణాలు తక్కువ అయిపోయి, లేకపోతే కణాల్లో స్పీడ్ ఉండక, అంటే ప్రోగ్రెసివ్ మోటిలిటీ అంటాము, అది తగ్గిపోయి చాలామందిలో కొంచెం 19-20% అని ఉండిపోతుంది. మినిమం 40% ఉండాలి మోటిలిటీ, లేకపోతే కణాలు మినిమం 20 మిలియన్ ఉండాలి. అలా కాక 2 మిలియన్ 5 మిలియన్ ఉంటున్నాయి.
వాళ్ళకి 2-3 నెలలు మంచిగా ట్రీట్మెంట్ చేస్తే మేము సక్సెస్ చేయొచ్చు. ఎంతమందికి మీ దగ్గర సక్సెస్ ఎంతమందికి సక్సెస్ అయింది? 40 to 45 మెంబర్స్ని 1.5 ఇయర్లో సక్సెస్ చేయడం జరిగింది. వాళ్ళల్లో బార్డర్లో వచ్చిన వాళ్ళు అంటే ఆల్రెడీ ట్రీట్మెంట్ అయిన వాళ్ళకి తెలియట్లేదు అసలు కన్సెప్షన్ ఎందుకు రావట్లేదని, అలాంటి వాళ్ళకి మేము వచ్చి రాగానే సక్సెస్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఫాలిక్యులర్ స్టడీ అంటాము, వాళ్ళలో అండం రిలీజ్ అవుతుంది కానీ వాళ్ళకి తెలియదు ఏ రోజు కలిస్తే వాళ్ళకి సక్సెస్ రావచ్చు. అలాంటి వాళ్ళని కూడా కౌన్సిలింగ్ చేసి ఫాలిక్యులర్ స్టడీ అనేది ఒకటి ఉంటుంది, అప్పుడు అండాశయం రిలీజ్ అయిన డే కలిస్తే అప్పుడు మాకు సక్సెస్ రావచ్చు అనేసి చాలామందికి అలా నేను సక్సెస్ చేయడం జరిగింది. అలా తొందరగా నేను హెల్ప్ చేయడం జరిగింది. చాలా గ్యాప్ అయిన తర్వాత వచ్చింది కదా పిల్లలు పుట్టకుండా ఎన్నాళ్ళు పెళ్ళిళ్ళు అయ్యాలి. కొంతమందికి అయితే ఇక్కడ హోఫిన్ హాస్పిటల్స్ మా దగ్గరికి వచ్చిన వాళ్ళల్లో మ్యాక్సిమం 10 years ఉన్నారు, 12 years ఉన్న వాళ్ళు ఉన్నారు, మినిమం 1 year వాళ్ళు కూడా ఉన్నారు. వచ్చి రాగానే పెళ్ళి అయినా వచ్చి రాగానే 6 monthsకి వాళ్ళు గాబరపడి ఇప్పుడు అసలు నెలసరి 4 నెలలు రాలేదు ప్రెగ్నెన్సీ ఏమో అని వచ్చి అండాశయాల్లో సరిగ్గా లేదమ్మా ఓవులేటరీ ఫంక్షన్ అని చెప్పడం జరిగింది. వాళ్ళకి ట్రీట్మెంట్ అయ్యి వాళ్ళు ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వడం జరిగింది. సో అలా చాలా వరకు ఒక 60 to 70% నీటి బుడగల సమస్య వల్ల అండ్ చాలా వరకు మేల్ ఇన్ఫర్టిలిటీ ఉండడం వల్ల ఎండోమెట్రియల్ సిస్ట్ ఉండడం, చాక్లెట్ సిస్ట్ వాళ్ళకి మేము చెప్పలేకపోయాము ఎండోమెట్రియల్ సిస్ట్ అమ్మా ఇవి తీయకుండా ఆపరేషన్ చేయకుండా మేము న్యాయం చేయలేము, లేకపోతే మంచిగా 3 నెలలు క్రమంగా మెడిసిన్స్ వాడాలి అనేసి అలా చెప్పడం జరిగింది. కొంతమందిలో ఫైబ్రాయిడ్స్ సబ్మికోసల్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, వాళ్ళకి 3 నెలలు ట్రీట్మెంట్ ఇచ్చి కొంచెం కణితి తగ్గాక ప్రెగ్నెన్సీ రావడం జరిగింది. సో అలాంటి ట్రీట్మెంట్స్ చేయడంలో ఈ హోప్ఫిన్ హాస్పిటల్స్ హోప్ ఫర్టైల్ యూనిట్ అనేది చాలా వరకు మేము హెల్ప్ చేయగలిగాము. దీంట్లో ఏం కాస్ట్ లేదండి, వాళ్ళు మందులు పెట్టుకున్నారు ఇప్పటి వరకు అయితే. నాకు IUI కూడా అవసరం లేకపోయింది ఇప్పటి వరకు. కొంతమందికి ఎవరికైతే చాలా వరకు IUI అవసరమో వాళ్ళకి నేను IUI దాకా వెళ్ళాల్సి వచ్చింది ఒకళ్ళిద్దరిలో. ఇంకా మిగతా వాళ్ళందరినీ నేను PCOD అండ్ మేల్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్ చేస్తే సక్సెస్ చేయగలిగాను. ఎందుకంటే ఆ ఒక్కటి మేము చూసుకుంటే చాలు, IUI దాకా కూడా వెళ్ళనక్కర్లేదు. IUI ఏ మందిలో చేస్తామంటే వాళ్ళల్లో అండం రిలీజ్ అవ్వాలి, ట్యూబ్లు చక్కగా ఉండాలి. కాకపోతే అలాగా ఉన్నా సక్సెస్ రావట్లేదు అని అంటే అప్పుడు కణాలు మేము డైరెక్ట్గా గర్భసంచిలో వేస్తాము, అదొక్కటే డిఫరెన్స్. ఇప్పుడైతే మేము చాలా వరకు ఇలాగా సక్సెస్ అయ్యాము. కానీ నియర్ ఫ్యూచర్లో IUI IVF ఇప్పుడు మా దగ్గర 10 మంది వస్తుంటే వాళ్ళని 8 మెంబర్స్ని నేను ఇలా ట్రీట్ చేయగలిగాను. ఎవరిలో అయితే ట్యూబులు మొత్తం బ్లాక్ అయిపోయి ఉన్నాయో, ఎవరిలో అయితే పూర్ ఓవరియన్ రిజర్వ్ ఉందో వాళ్ళకి నేను IVFతోనే హెల్ప్ చేయగలుగుతాను. సో నజరుద్దీన్ సార్ తొందరలో మాకు హెల్ప్ చేస్తున్నారు, IVF సెటప్ కూడా పెట్టిస్తా అంటున్నారు. సో ఈ 2 మెంబర్స్కి 10 మందిలో ఇద్దరికి నేను ఏదైతే హెల్ప్ చేయలేకపోతున్నాను వాళ్ళకి కూడా ఈ హెల్ప్ చేయగలగాలి అని ఆశిస్తున్నాను. తొందరలో IUI IVF కంపల్సరీగా హోప్ ఫర్టైల్లో వస్తాను. తెలియజేస్తున్నాను. అలాగే హోమ్ ఫర్టైల్ ఈ కార్యక్రమంలో చూసి ప్రతి ఒక్కరు మహిళలు సంతోషంగా ఉన్నారు. అలాగే ఒక మహిళా గైనకాలజిస్ట్గా మహిళల సమస్యలు తెలుసుకుని వాళ్ళకు ఒక అవగాహన కల్పించి కౌన్సిలింగ్స్ ఇచ్చి ట్రీట్మెంట్స్ ఇచ్చి వాళ్ళు కూడా ఒక అమ్మ అవ్వాలి అనే ఒక కోరికను నెరవేర్చినందుకు డాక్టర్ సమా సుల్తానా గారికి నేను అభినందనలు తెలుపుతున్నాను. అలాగే సమా సుల్తానా గారు చాలా యాక్టివ్గా ప్రతి ఒక్కరికి ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఒక మంచి క్వాలిటీతో ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నందుకు నేను ఒక మహిళగా చాలా గర్వపడుతున్నాను. అలాగే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా 12 years దాకా 10 years దాకా 1 year దాకా కూడా పిల్లలు కలగలేదంటున్నారు. అది కూడా ఆ సమస్యను కూడా తీరుస్తున్నారు. తన ఒక యాక్టివిటీస్ని తన ఒక ట్రీట్మెంట్ని చూసి నేను కూడా చాలా గర్వపడుతున్నాను. అలాగే ఈ గుంటూరు నగర ప్రజల కోసం కానివ్వండి, గుంటూరే కాకుండా ఒక ప్రతి ఒక్కరిని నేను ఆహ్వానిస్తున్నాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అకేషన్గా మేము హోప్ఫిన్ హాస్పిటల్స్లో హోప్ ఫర్టైల్ యూనిట్లో ఫ్రీ ఇన్ఫర్టిలిటీ అవేర్నెస్ క్యాంప్ పెడుతున్నాము. June 7th నుంచి June 30th వరకు ఫ్రీ కపుల్ కౌన్సిలింగ్ ఉంటుంది, ఇన్ఫర్టిలిటీ కపుల్ కౌన్సిలింగ్ అండ్ 50% డిస్కౌంట్ ఆన్ మొత్తం ఇన్వెస్టిగేషన్స్ ఏమైతే సెమెన్ అనాలిసిస్ ఉంటుందో, సీరం టెస్టోస్టెరాన్, సీరం ఈస్ట్రోజన్, AMH, FSH అన్నీ 50% డిస్కౌంట్లో అవుతాయండి. సో అందరూ ఎవరైతే ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్నారో, సంతానలేమితో బాధపడుతున్నారో ప్లీజ్ హోప్ ఫర్టైల్కి వచ్చి ఈ అవకాశాన్ని సదుపయోగం చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు భవాని. నాకు 3 years పాప ఉంది. తర్వాత నాకు సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేశాము.
కొంచెం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల నాకు అందుకోలేదు. మేడం షమా సుల్తానా దగ్గరికి వచ్చాము ట్రీట్మెంట్ కోసం. 1 మంత్లో నాకు సెకండ్ ప్రెగ్నెన్సీ అందుకుంది. ఇప్పుడు నాకు 4th మంత్. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు రహీమ్. నాకు మ్యారేజ్ అయ్యి 1.5 year అయింది. అయితే పీసీఓడి ప్రాబ్లం ఉంది. ఎక్కడికి వెళ్ళినా ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వలేదు. అవ్వకపోతే మేడంని సజెస్ట్ చేశారు. ఒక డాక్టరు సజెస్ట్ చేస్తే వచ్చి మేడం దగ్గర చెక్ చేయించుకున్నాము. మేడం బాగా చూసి సర్జరీ చేశారు పీసీఓడికి. చేసిన తర్వాత 1 monthకే ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత చాలా బాగా చూసుకున్నారు. హోప్విన్ హాస్పిటల్ స్టాఫ్, ఫ్యామిలీ మెంబర్స్లా చూసుకున్నారు అందరూ. ఇప్పుడు నాకు పాప పుట్టింది. చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ షమా సుల్తానా, హోప్విన్ హాస్పిటల్, కొత్తపేట, గుంటూరు. 8 ఏళ్ళు అవుతుంది. మేడం గారి దగ్గర వచ్చిన తర్వాత కన్సీవ్ అయింది. నవంబర్లో వచ్చాను నేను. మెడిసిన్ 2 months ఇచ్చారు. 3 నెలలకేమో కన్సీవ్ అయింది. చాలా థ్యాంక్ యూ ఫర్ టైం. హోప్విన్ హాస్పిటల్. నా పేరు శాంతి. మ్యారేజ్ అయ్యి 1 year అయింది. 1 yearలో ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదని మేడం దగ్గరికి వస్తే గర్భసంచిలో నీటి పొడుగులు ఉన్నాయన్నారు. సర్జరీ చేసి 1-2 monthsలో మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చేలా చేశారు. షమా సుల్తానా మేడం. థ్యాంక్ యూ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. నాకు ఫస్ట్ లాక్డౌన్లో సివియర్గా నైట్ టైం స్టమక్ పెయిన్ వచ్చిందన్నమాట. వస్తే నైట్ టైం నజీరుద్దీన్ సార్ సర్జరీ చేశారు. సర్జరీ చేసి లెఫ్ట్ సైడ్ ఓవరీ తీసేశారనమాట. తీసేస్తే ఇంకా ఆ తర్వాత మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుడతారో లేదో అని చెప్పి బాధపడుతుంటే షమా సుల్తానా మేడం గారిని కలిసాము. కలిసిన తర్వాత మేడం కౌన్సిలింగ్ ఇచ్చి ఆ తర్వాత నేను కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయ్యి ఇప్పుడు బేబీ బాయ్ అన్నమాట. నజీరుద్దీన్ సార్, షమా సుల్తానా మేడం అండ్ హోప్విన్ హాస్పిటల్ స్టాఫ్ అందరూ కలిసి బాగా చూసుకున్నారు. సార్ అండ్ మేడం ఇద్దరు తన పిల్లలా చూసుకొని నా బేబీని ఇద్దరిని క్షేమంగా ఇంటికి పంపించారు. థ్యాంక్ యూ నజీరుద్దీన్ సార్ అండ్ షమా సుల్తానా మేడం. నమస్కారం అండి. నా పేరు తస్నియా ఎల్దాస్. నాకు మ్యారేజ్ అయ్యి 5 years అయింది. కానీ ఎక్కడ చూపించుకున్నా ఎవరు పీసీఓడి ప్రాబ్లం అని అంటున్నారు. కానీ ఎక్కడ మాకు సక్సెస్ కాలేదు. ఫస్ట్ మా అత్త దగ్గర సజెషన్ తీసుకున్నాం. మా అత్తయ్య కూడా ఇక్కడే చూపించుకున్నారు. ఫస్ట్ మంత్లోనే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఇంకా తన సజెషన్ ఇస్తే మేము ఇక్కడికి వచ్చి చూపించుకున్నాము. నాది ఇంకా 3 monthsకి వీక్నెస్ అని మెడిసిన్ ఇచ్చారు. ఇంకా 1 monthకి ప్రెగ్నెన్సీ కోసం ఇచ్చారు. ఫస్ట్ మంత్లోనే నాకు కూడా ప్రెగ్నెన్సీ వచ్చింది. థ్యాంక్ యూ.
कुछ बोला ना कुछ तोला, मुस्कुरा के दिया जो दिया। तू ही धूप, तू ही छाया, तू ही अपना पराया, और कुछ ना जानू, बस इतना ही जानू, तुझ में रब दिखता है यारा, मैं क्या करूं, तुझ में रब दिखता है यारा, मैं क्या करूं, सजदे सर झुकता है यारा, मैं क्या करूं, तुझ में रब दिखता है यारा,